అట్లాగా మేము కూడా కొద్దిగా నేరాలు చెప్పుకున్నాం అన్నమాట. నాకు ఎక్కువ మార్కులు రాలే, నీకు ఎక్కువ మార్కులు రాలే, ఇవన్నీ మాట్లాడుకుంటాం కదా. వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, అవన్నీ అన్నమాట. ఏంటి ఏం మాట్లాడటం లేదు? మీరు అవన్నీ ఏం చెప్పట్లేదు సార్. కాదు, ఉన్న మాటలే కదా అని ఏం మాట్లాడటం లేదు సార్. ఆ పైన మాటలు చెప్తున్నారు కదా అని ఏం మాట్లాడటం లేదు సార్. తర్వాత ఎప్పుడైనా నేను వదిలే అనగానే బావా అంటారా? అమ్మో మీరు కూడా అంతే సార్, అందరు కూడా వదినే అని మేమంటాము, మీరు బావా అనుకుంటూ చెప్పుకుంటారు. బావా మొన్న ఏం జరిగిందో తెలుసా బావా? అక్కవైంది బాగా వచ్చింది, అక్కవై బాగా వచ్చింది, బాగా వచ్చింది వదిలి వచ్చింది. సో అట్లాగా తగ్గిందా? ఫ్యాన్ ఆగిపోయిందా ఏంటో. అయితే ముఖ్యమైన విషయము, రేపు ప్రవచనం ఉండదు, మరి ఎల్లుండి కూడా తెలియదు. నేను 2 రోజులు క్యాంప్కి వెళ్తున్నాను, ఆర్ఎస్ఎస్ క్యాంప్కి. మా ఊర్లోనే ఘటకేశ్వర్ తెలుసా? అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. అక్కడ మాది రేపు పొద్దున్న నుంచి స్టార్ట్. యాక్చువల్ ఇవాళ ఈవినింగే రమ్మన్నారు. సరే ఇవాళ ఇక ఓపిక లేదు, ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది, అందుకని చెప్పేసి వెళ్ళలేకపోయాను. సరే రేపు పొద్దుటి నుంచి మొదలై ఎల్లుండి సాయంత్రమో రాత్రో మరి తెలియదు, మరి ఎల్లుండి డిన్నర్ తర్వాత వరకు ఉంటుందేమో. సో అలా అయితే 2 రోజులు మనకు ప్రవచనం ఉండదు. చక్కగా సద్వినియోగం చేసుకోండి, టైం చక్కగా వాడుకోండి. ట్యూస్డే నాడు మనకి ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి టైం చక్కగా వాడుకోండి అందరూ. అనుకోలేదు, సడన్ గా ఇవాళ పొద్దున్న కన్ఫర్మ్ అయింది. దబదబా కాల్స్ వస్తే, అంటే నిన్న అన్నారు వీకెండ్ ఖాళీగా ఉంచుకోండి అంటే, సరే వీకెండ్ ఖాళీగా అంటే ఏమన్నా చిన్న మీటింగ్లు, ఇక్కడ లోకల్ మీటింగ్లు ఉంటాయి అనుకున్నాము. కాకపోతే డైరెక్ట్ గా క్యాంప్ కి వెళ్ళాలి అని తెలియదు. అయితే ఏంటంటే సెల్ ఫోన్ పట్టుకెళ్ళచ్చు, అక్కడ సెల్ ఫోన్ పట్టుకెళ్ళచ్చు, సెల్ ఫోన్ ఏమీ ఆపటం లేదు. యాన్యువల్ ప్లానింగ్ చేయడం కోసం తీసుకెళ్తున్నారు అనమాట. సో కాబట్టి పర్వాలేదు, అది జస్ట్ ముందే చెప్తున్నాను. కొద్దిగా రేపు ఎల్లుండి ప్రవచనం ఉండేటట్టయితే నేను చెప్తాను. బట్ నాకు తెలిసి మావి ఎప్పుడు తొందరగా కంప్లీట్ అవ్వవు. సో మోస్ట్లీ రేపు ఎల్లుండి కూడా 3 ప్రవచనాలు. రేపు పొద్దుటి ప్రవచనం ఉండదు, రేపు రాత్రి ప్రవచనం ఉండదు, ఎల్లుండి రాత్రి ప్రవచనం ఉండదు. ఓకేనా? వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుంది సార్. ఓకే సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. జస్ట్ ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి. సో అట్లా ప్లాన్ చేసుకోండి అందరు కూడా, టైంని కూడా అలా ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి విష్ణు సహస్రనామంలో 52 వారాలు పూర్తి చేసుకున్నాము. 53వ వారంలోకి ప్రవేశించాం. సగం శ్లోకాలు కూడా అవ్వలేదు, అయితే పర్వాలేదు, కంప్లీట్ చేస్తాము. ఈ సంవత్సరం పూర్తిగా 1 ఇయర్ మనము ఖచ్చితంగా కష్టపడితే వచ్చే జూన్ కల్లా కంప్లీట్ అయిపోయే అవకాశం ఉంది. కొద్దిగా అర్థం చేసుకోవడానికే ప్రయత్నం చేద్దాం. ఎందుకు జై శ్రీకృష్ణ, భగవంతుణ్ణి ఎందుకు మనము గుర్తించాల్సినటువంటి అవసరం ఏర్పడింది అంటే, భగవంతుడు మనకు తెలియదా? భగవంతుడు అంటే రాముడు, కృష్ణుడు అన్నాడు, ఓకే, అర్జునుడు రూపంలో కనిపిస్తున్నాడు మనకు, ధర్మరాజు రూపంలో కనిపిస్తున్నాడు, యమధర్మరాజు రూపంలో కనిపిస్తున్నాడు. మరి ఇంతమంది కనిపించిన తర్వాత ఇంకా భగవంతుడిని చూసేదేముంది? భగవంతుడు ఆల్రెడీ ఉన్నాడు, మరి కనిపిస్తున్నాడు క్లియర్ గా. అయినా కూడా మరి భగవంతుడి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? సో దీనికి మనకు సమాధానం ఒకటే, ఏంటంటే భగవంతుడి యొక్క అసలు తత్వం తెలియనప్పుడు ఏమవుతుందంటే, నామరూపాల ద్వారా మనం భగవంతుడిని గుర్తించడానికి ప్రయత్నం చేస్తాం. తప్పుందా నామరూపాల ద్వారా గుర్తించడంలో? తప్పు లేదు. అయితే అది ప్రారంభ దశ. ఏదైతే ప్రాథమిక దశ లోపల మనము భగవంతుణ్ణి
ఆయన నామరూపాల ద్వారా గుర్తించడానికి ప్రయత్నం చేస్తాం. అంటే భగవంతుడికి ఈ పేరు, ఈ రూపం. ఉదాహరణకి వెంకటేశ్వర స్వామి అనగానే మనకు ఒక రూపం కనిపిస్తుంది. అంటే ఒక నామమునకు తగినటువంటి ఒక రూపము కనిపిస్తూ ఉంటుందన్నమాట. రాముడు అనగానే చేతి లోపల ధనుర్బాణాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన కనిపిస్తూ ఉంటాడు. శ్రీకృష్ణుడు అనగానే రకరకాల రూపాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే భగవంతుని ఈ విధంగా మనము గుర్తించడం అనేటటువంటిది రకరకాల నామరూపాల ద్వారా భగవంతుని గుర్తించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా భాగవత పురాణం కానీ, రామాయణం కానీ, భారతం కానీ, వేదాలు కానీ ఎక్కడైనప్పటికీ కూడా భగవంతుని ఏదో ఒక రూపంతో మనం గుర్తించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ భగవంతుడి యొక్క అసలు రూపం ఏదైతే ఉందో అది నిరాకార రూపం. అందుకే మనము వైదిక మంత్ర దిశ పురాణ ఎందులోపల మనం ఏమనుకుంటాము, కొంతమంది ఇంద్రుడు అని చెప్పి అంటున్నారు, కొంతమంది వరుణుడు అంటున్నారు, రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. కానీ ఏదైతే వేదాంతం ఉందో ఆ వేదాంతంలో మాత్రం ఒక అనిర్వచనీయమైనటువంటి వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి, ఒక బ్రహ్మ పదార్థము అని చెప్పి మనకు సూచించడం జరుగుతుంది. అంటే భగవంతుణ్ణి కొంతమంది యముడు, ఇంద్రుడు ఇలా అంటున్నారు అన్నిట్లలో వేదాలలో. కొంతమంది ఇలా అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు, శైవులేమో శివుని గాను, విష్ణుమూర్తి భక్తులు విష్ణువుగా అంటున్నారు. బౌద్ధులు, సిక్కులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి ఒక్క నిమిషం నేను కాల్ మాట్లాడతాను. హలో, నమస్తే. హలో సార్ రఘునాథ్ గారు. సార్ లేదండి, నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి హాఫ్ అన్ అవర్ అయింది. సో హాఫ్ అన్ అవర్ బ్యాక్ వచ్చాను ఆఫీస్ నుంచి. రేపు పొద్దున్న అక్కడికి వచ్చేస్తున్నాను. రేపు పొద్దున్న మటుకు వచ్చేస్తున్నానండి. అందరూ కలిసి వస్తున్నాము. మేము 7:30కి బయలుదేరుతున్నామండి. ఇక్కడ అందరము నలుగురము 7:30కి బయలుదేరుతున్నాము. బై 8:30 అక్కడ ఉంటామండి. తప్పకుండా ఉంటాం. ఓకే ఓకే ఓకే. అవునండి. కరెక్ట్. అవునండి, కరెక్ట్ అండి. అలాగేనండి. జై శ్రీ. రేపు పొద్దున కలుద్దాం. ఓకే. ఛార్జింగ్ పెట్టి మాట్లాడదు సార్. ఛార్జింగ్ తో మాట్లాడకూడదు. కరెక్ట్. ఒక్క నిమిషం, మనం ఎక్కడ ఉన్నాం? సో భగవంతుణ్ణి శైవ రూపం లోపల, విష్ణు రూపం లోపల, బుద్ధ రూపం లోపల, ఒక్కొక్క రూపం లోపల ఒక్కొక్కళ్ళు ఇలా గుర్తించి మాట్లాడుతున్నారు. కానీ నిజంగా గుర్తించినట్లయితే యం ప్రార్థయంతే జగదీశితారం సయేవ ప్రభురద్వితీయ. సయేవ ఏకనా, సయేవ తప్పు చెప్పానా? సయేక ఏవ ప్రభురద్వితీయ. సో దేవుడు ఒక్కడే. ఏ పేర్లతో పిలిచినా, ఏ ప్రార్థన చేసినప్పటికీ కూడా ఆ దేవుడు ఒక్కడే. ఈ ఒక్క సత్యము చాలా కష్టం, అర్థం చేసుకోవడం కష్టం, డైజెస్ట్ చేసుకుంటాం అంటాం కదా, చాలా కష్టం. ఎందుకంటే కళ్ళ ముందు ఇంతమంది దేవతలు కనిపిస్తున్నారు. ఇంతమంది దేవతలు కనిపించినా ఇంకా జనాలకు కొత్త దేవుళ్ళు కనిపించాలి. కొత్త దేవుళ్ళ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎవరెవరినో దేవుళ్ళుగా మనము సృష్టించుకుంటూ ఉంటాం. రకరకాల భావాలు వచ్చేస్తున్నారు, రకరకాల స్వామీజీలు వచ్చేస్తున్నారు, అందరూ దేవుళ్ళుగా మారిపోతున్నారు. కాలనీకి 2 దేవుళ్ళు 3 దేవుళ్ళు వచ్చేస్తున్నారు. కాలనీకి దేవుళ్ళు వచ్చేస్తున్నారు. ఏమనగలం? మనకేం తక్కువ ఉన్నారా దేవుళ్ళు? ఎంతో మంది దేవుళ్ళ రూపం లోపల మనకు ఒకే భగవంతుని పూజిస్తున్నాం కదా, మనకు తక్కువ కాలేదు కదా, దేవుళ్ళు మనకు తక్కువ కాలేదు కదా. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి సత్యం ఏంటంటే భగవంతుడు ఒక్కడే. అయితే ఆ భగవంతుడిని తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఏదైతే మనము భాగవతంలో చెప్పుకున్నామో అందరూ నారాయణ మహర్షి దగ్గరికి వెళ్ళారు. మరి మీరు దర్శించారు, వేదాలు కూడా దర్శించారు, మీరు భగవంతుడిని చూసారా? సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే భగవంతుడిని చూడటం అనేటటువంటిది కష్టం. కేవలం అది పురుష సూక్తంలో మాత్రమే అర్థం చేసుకోగలిగాం. ఏమని? పురుష సూక్తం లోపల ఈ అజ్ఞానానికి అవతల, ఈ చీకటికి అవతల ఉన్నటువంటి వాడు, అది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవడం ద్వారా గుర్తించగలరు. ఇప్పుడు మీకు కనిపిస్తే నాకు కనిపించినట్టు కాదు, నాకు కనిపిస్తే మీకు కనిపించినట్టు కాదు. ఎవరి అనుభవం బాదే.
ఎవరి అనుభవం వారిదే. చెప్పడం ద్వారా అది ఉంది అని చెప్పి తెలుస్తుంది. ఉదాహరణకి మీరు అమెరికాకి వెళ్ళారు, నేను అమెరికాకి వెళ్ళలేదు అనుకోండి. ఓ 10 మంది అమెరికాకు వెళ్ళి అక్కడ అమెరికా ఉంది, ఇలా ఉంటుంది అమెరికాలో, ఇక్కడ న్యూయార్క్ ఇలా ఉంటుంది, కాలిఫోర్నియా ఇలా ఉంటుంది, ఇవన్నీ చెప్తారు. చెప్తే మనం ఏంటి నాకు తెలుసు ఏంటంటే ఇప్పుడు అమెరికా ఉందని, కానీ నేను వెళ్ళలేదు కదా. సో అట్లా మనం అంటే మనం వెళ్ళాలి, వెళ్తే గుర్తిస్తాం. కానీ అది ఉన్నది అనేటటువంటిది గ్యారంటీడ్, ఉన్నది అనేటటువంటిది గ్యారంటీడ్. కానీ దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం అనేటటువంటిది ఎవరికి వారు చేసుకోవాల్సిందే, ఎవరికి వారు చేసుకోవాల్సిందే. ఈ సత్యాన్ని మనము కొద్దిగా జాగ్రత్తగా మనము గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. అదే మనము అన్ని చోట్ల కూడా తెలుసుకుంటున్నాం. బాబు భగవంతుడి యొక్క లక్షణాలను తెలుసుకుంటే భగవంతుడిని గుర్తించగలుగుతావు. ఎప్పుడైతే భగవంతుడిని గుర్తిస్తావో, భగవంతుడికి ఈ లక్షణాలు ఉన్నాయి అని చెప్పి తెలుసుకుంటావో, అప్పుడు ఈ ప్రాపంచిక విషయాలపైన మోహం పోతుంది. సార్ ఏం మాట్లాడతారు సార్, దేవుడి గురించి తెలుసుకుంటే ప్రాపంచిక విషయాలపైన మోహం ఎందుకు పోతుంది? ఇంకా కొత్త కోరికలు కోరుకుంటాను. దేవుడు ఉన్నాడని తెలిసిన తర్వాత నేనేం చేస్తాను, కొత్త కోరికలు కోరుకుంటాను, ఇంకో 2 ఎక్స్ట్రా కోరికలు కోరుకుంటాను కదా. ఏం మాట్లాడుతున్నారండి మీరు అంటే కాదు. భగవంతుడి గురించి తెలిసిన తర్వాత ఏమవుతుందంటే ఇంకా మనం ఏది కోరుకోం. ఉదాహరణ, అర్జునుడు మొదటి 6-7 చాప్టర్లలో 6 చాప్టర్స్ వరకు కూడా కొద్దిగా ఉల్టా పుల్టా మాట్లాడినట్టే అనిపిస్తుంది, సరిగ్గా ఆయన తత్వాన్ని అర్థం చేసుకోలేదని. కానీ ఒక్కసారి భగవంతుడు భగవద్గీతలో 7వ అధ్యాయం ప్రారంభించి వెళ్ళిపోతూ ఉంటే అర్జునుడికి అర్థమవుతుంది ఏంటంటే, ఓకే, ఇన్ని రోజుల పాటు ఈ వస్తువులన్నీ నావి అని అనుకున్నాను, ఈ భూమండలం అంతా కూడా నాది అనుకున్నాను, ప్రపంచంలో నేను ఎన్నో చోట్ల దండయాత్ర చేశాను, ముఖ్యంగా దక్షిణం వైపున దండయాత్ర చేసి అనేక మంది రాజులను జయించుకొచ్చాను. అనేక మంది రాజులను జయిస్తే వాళ్ళందరూ కప్పం కట్టడానికి, మా అన్నగారి యొక్క సార్వభౌమత్వాన్ని గుర్తించడానికి లైన్లు క్యూ సిస్టమ్ పాటించారు. పెద్ద లైన్, కిలోమీటర్ల కొద్ది లైను. ఏంటయ్యా ఈ లైను అంటే, వాళ్ళందరూ వచ్చి ధర్మరాజుకు పాదాలకు దండం పెట్టి, శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజుకు దండం పెట్టేవాడు. శ్రీకృష్ణుడు కూడా వచ్చి ఫస్ట్ ధర్మరాజు కనిపేగానే పాదాభివందనం. ఇక్కడ ఒక విషయం చెప్పండి, శ్రీకృష్ణుడికి ధర్మరాజుకు తెలియదా శ్రీకృష్ణుడు దేవుడని? హలో, తెలుసు సార్, తెలుసు సార్, తెలుసు. తెలుసు. అయినప్పటికీ కూడా శ్రీకృష్ణుడు దండం పెట్టేవాడు ధర్మరాజుకి. సో ధర్మరాజు లాంటి మహానుభావులు ఉన్నారు. మరి అలాగా ఆయన ఆలోచిస్తున్నాడు అర్జునుడు, ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న డబ్బంతా నాదే, ఈ ప్రపంచంలో కనిపించే మేరలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మావే, ప్రతి ఒక్క వస్తువు మాకే సంబంధించినది అని ఆలోచించేవాడు అర్జునుడు. ఒకసారి ఎప్పుడైతే భగవంతుడు చెప్పడం మొదలెట్టాడో, ఈ వస్తువులన్నీ నావి, ఈ వస్తువులన్నీ నావి అని చెప్పేసి చెప్పడం 7వ చాప్టర్ నుంచి ప్రారంభమవుతుంది. 7వ చాప్టర్ లోనే మొట్టమొదటిసారిగా భగవంతుడు ఈ జడమైనటువంటి పదార్థాలేవి, చైతన్యవంతమైనటువంటి పదార్థం ఏది అని చెప్పి చెప్పడం ప్రారంభమవుతుంది భగవద్గీతలో. ఇదే విషయాన్ని మళ్ళీ 13వ అధ్యాయంలో కూడా భగవంతుడు చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే భగవంతుడు చెప్పాడో, ఇవేవరివి అనుకున్నావు, నావి, ఇవేవరివి అనుకున్నావు, నావి. సినిమా లోపల హీరోయిన్ బాగా అపార్థం చేసుకుంటుంది. చివరికి లాస్ట్ లోపల హీరో ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, మాట్లాడకు, ఇన్నాళ్ళు నన్ను నువ్వు మాట్లాడనీయలేదు, కానీ ఇప్పుడు నన్ను మాట్లాడనీయండి. ఆ రోజు నీకు డబ్బు లేకపోతే ఎవరు ఇచ్చారు అనుకున్నావు? మన హీరోనే ఇచ్చాడు. మీ నాన్న హాస్పిటల్లో పడితే ఆయనకు చికిత్స ఎవరు చేయించారు అనుకున్నావు? అది కూడా హీరోనే. ఇలా ఒక 10-15 చెప్తారు, అవునా కదా? సినిమాలు అయితే చూస్తారు కదా, మీరు చాలా చూస్తారు కదా, చాలా చూస్తారు కదా, చెప్పండి, బాగా చూస్తారు కదా. సో కాబట్టి ఏమైతుందంటే, ఆ సినిమాల్లో చూసినప్పుడు అప్పుడు హీరోయిన్ కి అర్థమవుతుంది, అరే రే హీరో ఇంత మంచివాడా, ఇటువంటి వ్యక్తినా నేను వదులుకున్నది అని. ఆ బాధ మళ్ళీ ఎప్పుడు కలుగుతుంది తెలుసా? ఈ ఆడవాళ్ళందరికీ అలాంటి బాధ ఇంకోసారి కలుగుతుంది. ఎప్పుడంటే వీళ్ళందరూ నాతో పాటు అక్కడికి వస్తారు, హిమాలయాలకు వస్తారు. హిమాలయాలకు వచ్చినప్పుడు హిమాలయాలకు తర్వాత కరెక్ట్, ఎగ్జాక్ట్లీ 3 రోజుల పాటు పొద్దున 4 o'clock అదే తీసుకెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంది. ఇప్పుడు సరదాగానే ఉంటుంది. ఓకే, ఒకసారి 4 o'clock కి లేపడం మొదలెట్టిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడేమో హ్యాపీగా 11 దాకా పడుకొని 3 రోజులకు ఒకసారి స్నానం చేస్తూ, ఇప్పుడు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత 4 o'clock కి లేపిన తర్వాత రాత్రి 10 వరకు రకరకాల ధ్యానం చేయండి, కూర్చోండి అని చెప్పేసి ఈత బరికెని ఇట్లా ఊపుకుంటూ వస్తుంటే ఎక్కడ ప్రాణాలు అక్కడే వెళ్ళిపోతూ ఉంటాయి.
అప్పుడు ఏదైతే బాధ వస్తుందో, ఒక భగవంతుని నేను ద్వేషించాను ఇన్ని రోజులు, ఓ మహానుభావ, ఓ పరమేశ్వర అని చెప్పేసి ఏదైతే అందరూ బాధపడతారో అలాంటి బాధ హీరోయిన్ కి కలుగుతుంది అనమాట. సో ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటి అంటే, ఎప్పుడైతే అర్జునుడికి తెలుస్తుందో ఈ వస్తువులన్నీ నావి అని ఇన్ని రోజులు అనుకున్నాను కదా, ఇవన్నీ నా వస్తువులు కాదు, ఇవన్నీ భగవంతుడికి. ఇప్పుడు ఈ విషయం అర్జునుడికి తెలిసింది అని మీరు అనుకోవద్దు. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ మనకు తెలుస్తున్నాయి అనుకోండి. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇప్పుడు చెప్తున్నవన్నీ ఎవరి కోసం? మన కోసం. మన కోసం. అర్జునుడికి అర్జునుడికి తెలిసింది తెలియదు అంటే అంటారు. మన కోసం, ఇవన్నీ మన కోసం, ఇవన్నీ మన కోసం. ప్రపంచంలో ఉన్న ఏ వస్తువు కూడా నీది కాదు, ఏ వస్తువు కూడా నీది కాదు. మా అమ్మ వెళ్ళిపోయే 10 రోజుల ముందు కూడా పని మనిషికి 200 300 ఇచ్చాను, ఆ 300 నువ్వు బిగబట్టుకో, నువ్వు ఇచ్చే డబ్బుల నుంచి బిగబట్టుకో అని నాకు కాల్ చేసి చెప్తోంది. ఇక్కడ ఉన్నంత వరకే ఈ తాపత్రయం, నాది, మాది, నేను అనేటటువంటివి ఏవైతే తాపంలో ఉన్నాయో, ఈ 3 రకాల తాపాలు, త్రివిధ తాపాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇక్కడ ఉన్నంత వరకే. ఈ తాపాలు గనక ఒకసారి మనం కరెక్ట్ విషయాన్ని అర్థం చేసుకుంటే ఇవి నావి కాదు అని తెలిస్తే అయిపోయినట్టే. ప్రపంచంలో నిజంగా చెప్పండి మనది ఏది? ఒకసారి ఆలోచించండి. మీరు పిల్లలు వీళ్ళే కావాలి అని చెప్పేసి అంటే పిల్లలు పుట్టారా? భర్త ఇలాంటి వాడే కావాలి, భార్య ఇలాంటిదే కావాలి. ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు, నేను 10th క్లాస్ ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు శ్రీదేవికి తగ్గేవాని కాదు. సో మనం గ్రాడ్యువల్ గా మనం ఏం చేస్తుంటామంటే రియాలిటీకి దగ్గర అవుతూ ఉంటాం, రియాలిటీకి దగ్గర అవుతూ ఉంటాం. కాబట్టి ఏమవుతుందంటే మనము ఏదైనా కూడా మనం అనుకున్నట్టుగా జీవితంలో ఏది జరగదు. ఈ తల్లిదండ్రులే నాకు కావాలి అని అనుకుంటామా? ఈ ఉద్యోగమే నాకు కావాలి అనుకుంటామా? ఇలాంటి లైఫ్ స్టైల్ నాకు కావాలి అనుకుంటామా? ఒకే క్లాస్ లో చదివినటువంటి వాళ్ళందరూ కూడా రకరకాల పనులు చేసే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు మనకు. ఒకే ఉద్యోగం చేస్తున్న వాళ్ళలో కూడా కొంతమంది ఆఫీసర్, కొంతమంది పై స్థాయికి వెళ్తారు, కొంతమంది అక్కడే ఉండిపోతారు, కొంతమంది కింది స్థాయి వాళ్ళు అయిపోతారు. కాబట్టి ఎవరు కావాలనుకున్నది అది జరుగుతుంది అనేది గ్యారంటీ లేదు. అదృష్టం ఉంటే జరగచ్చు, గ్యారంటీ లేదు. ఎందువల్ల అంటే ఈ ప్రపంచంలో ఫలితాలు దే ఆర్ నాట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ ఎఫర్ట్. నువ్వు పడ్డటువంటి కష్టానికి అనుగుణమైనటువంటి ఫలితాలు రావు. పని చేయడం నీ ధర్మం, పని చేసావు, ఫలితం భగవంతుడు ఇస్తాడు. ఎందుకంటే భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయన కర్మఫల ప్రదాత. నిన్న ఆయనను ఏమని చెప్పుకున్నామండి? హలో, ఒక కార్యం జరగాలంటే నిన్న భగవద్గీతలో అందరూ మర్చిపోయినట్టున్నారు కదా, మర్చిపోయారా? అప్పుడే సార్ మర్చిపోయారా? ఐదు రకాలు 5 చెప్పుకున్నాం. అందులోనే అధిష్టాన కర్త కర్మలు 5 రకాల కర్మలు. వివిధాశ్చ ప్రదక్షిణ్ దైవం అధిష్టానం, చైవ మొదటిది కర్త, అధిష్టానం, తర్వాత కర్త, కరణం, కరణం. కర్త, నాలుగోది చేస్తా, కరణం, ఐదవది ఐదవది భగవంతుడు, ప్రారబ్ధం దైవ ఫలం, ప్రయత్నము భగవంతుడు. కరెక్ట్, ప్రయత్నము భగవంతుడు. ఆ చివరిది ఏదైతే ఉందో అది భగవంతుడు. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే భగవంతుడు అని అక్కడ చెప్పడంలో అర్థం ఏంటంటే నీ ప్రారంధం, నీ కర్మ యొక్క సరైనటువంటి ఫలితము, నీ కర్మకు సరైనటువంటి ఫలితం. ఈ విషయాన్ని మనం అందరం కూడా బాగా గుర్తుంచుకోవాలి. మన కర్మకు సరైనటువంటి ఫలితం అది భగవంతుడి చేతిలోనే ఉంది. కాబట్టి మనం కావాలి అనుకున్నట్టుగా దొరకవు. నిజం చెప్పాలంటే ఎంత స్మూత్ గా ఉండేది అర్జునుడి వాళ్ళ జీవితం ఒకసారి ఆలోచించండి. ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ రాజులు అక్కడికి రావడం, అద్భుతమైనటువంటి రాజసూయ యాగం, గొప్పదైనటువంటి మయసభ, అద్భుతమైనటువంటి మయసభ, అంతకంటే గొప్పది ఉండదు. ఆ అయిపోయిన తర్వాత కూడా అర్జునుడు, కర్ణుడు ఇంకొన్ని రోజులు అక్కడ ఎక్స్ట్రా స్టే చేస్తారు. అందరు వెళ్ళిపోయిన తర్వాత కూడా అన్న మేము ఉంటామంటే సంతోషపడి వాళ్ళకి మరింత సౌకర్యాలు కల్పిస్తారు. దుర్యోధనుడు పడిపోతాడు, నిజమే, అందరు నవ్వుతారు. నవ్వడం అంటే అదేదో ఇన్సల్ట్ చేద్దామని కాదు. ఎప్పుడైతే నీళ్ళల్లో పడిపోతాడో వెంటనే ఆయన చెప్తాడు, అరే దాదా అని చెప్పేసి భీముడే లేపుతాడు దుర్యోధనుడిని, లేపి బట్టలు తెప్పిస్తాడు. సో ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమైంది అంటే అద్భుతమైన జీవితం ఉండవలసినటువంటి పాండవులు ఎందుకు అట్లా ఉన్నారు. సో కాబట్టి భగవంతుడు తత్వం తెలుసుకుంటే తప్ప, జాగ్రత్తగా వినండి, భగవంతుడు తత్వం తెలుసుకుంటే తప్ప తాపత్రయాలు పోవు.
తాపమును కలిగించే 3 విషయాలు పోవు. ఏంటా తాపం కలిగించేది? నేను, నాది, మాది. ఇది నేను, నాది ఈ వస్తువులు ఇవన్నీ మావి అనేవైతే అనుకుంటామో ఇవి తాపత్రయాలు. ఈ తాపత్రయాలు మనకు పోవాలి. పోవు, పట్టాన పోవు, చచ్చిపోయేదాకా పోవు. దానికి కారణం ఏంటంటే ఇవి పోగొట్టుకోవాలి అని కూడా అనుకోకపోవడం. ఇవన్నీ ఇంకా నావి, నాది, నా పిల్లలు, నా భార్య, నా వస్తువులు, నా కార్లు, నా బంగ్లాలు. అయితే సరే కష్టపడి సంపాదించుకున్న తర్వాత అలా అనిపిస్తుంది. కానీ కష్టపడ్డా కూడా సంపాదించిన వాళ్ళు ఎంతో మంది కదా. 24 గంటలు కష్టపడితే కనుక డబ్బు వచ్చేటట్టయితే అందరూ కూడా తల తాకట్టు పెట్టైనా డబ్బు సంపాదిస్తారు. రియల్ ఎస్టేట్ ఇంతగా పెరుగుతుందని తెలుసుంటే ప్రతి ఒక్కరు తల తాకట్టు పెట్టైనా సరే ఎంతో కొంత స్థలం కొనేవాడేమో. సో ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే అందరి ప్రారంభంలో అది ఉండదు. దానికి కారణం ఏంటంటే భగవంతుడే అందిస్తాడు. ఈ సత్యాన్ని ఎప్పుడైతే అర్జునుడు తెలుసుకున్నాడో 7వ అధ్యాయం నుంచి భగవద్గీతలో, అప్పుడు అర్జునుడు లోపల మార్పు వస్తుంది. నిజమే కదా, ఇవన్నీ దేవుడివి. చిన్నపిల్లలు, మీరు 2 చాక్లెట్లు కొని ఇచ్చారు పిల్లలకి. ఓకే, బోల్డ్ అని చాక్లెట్లు ఉన్నాయి మీకు లోపల. ఓకే, ఆ చాక్లెట్ లోపల 2 చాక్లెట్లు మీ పిల్లలకి ఇచ్చారనుకోండి. ఇస్తే వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటుంటారు. ఇది నాదంటే నాది, నాదంటే నాది అని చెప్పేసి కొట్టుకుంటుంటారు. తండ్రిగా లేదా తల్లిగా మీరు నవ్వుతారా లేదా? వాళ్ళిద్దరు అవి కొనిచ్చింది మీరా? చెప్పండి, ఎవరు అవి చాక్లెట్లు? ఎవరివి? అవి మనమే మీవి చాక్లెట్లు. కొనిస్తాం కదండి. వాళ్ళకి ఇచ్చినంత మాత్రమే వాళ్ళు నావి అనుకుంటారు అంతే. అలాగే మనకు కానీ భగవంతుడు యాక్చువల్ గా ఇచ్చినది అవన్నీ మనది అదే అనుకుంటున్నాం. మనది అని అనుకొని ఆ చిన్న చిన్న వాటి లోపల మనం ఏం చేస్తున్నామంటే వాటి లోపల అందులోనే కొట్టుకుపోతున్నాం. ఆ భావాలలోనే మనము కొట్టుకుపోతున్నాం. ఇవి నావి 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 అని. ఎప్పుడైతే అర్జునుడు ఈ సత్యాన్ని తెలుసుకున్నాడో, తెలుసుకున్న తర్వాత ఆయన లోపల మెచ్యూరిటీ వచ్చేసింది. అయ్యయ్యో, ఇప్పటిదాకా నా వస్తువులు అనుకున్నాను, ఇవన్నీ నావి కాదు. దేవుడు కావాలంటే ఉఫ్ అంటే వచ్చేస్తాయి నాకు అన్ని. నా ప్రారంభంలో కనుక నిజంగా ఉంటే నేను ఏం చేయకపోయినా నా వస్తువులు నాకు వచ్చి తీరుతాయి. నా ప్రారంభంలో లేదంటే నేను ఎంత కష్టపడ్డా కూడా రావు. సో ఈ సత్యాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మనకేమవుతుంది అంటే భగవంతుడు అనేవాడు ఉన్నాడు అనేది గుర్తిస్తాం. ఎప్పుడైతే భగవంతుడు ఉన్నాడు అని చెప్పి గుర్తిస్తామో, ఆ భగవంతుడు లక్షణాలను ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఈ తాపత్రయాలు ఎగిరిపోతాయి. నావి మావి. ఇప్పుడు అర్జునుడు గాని, ధర్మరాజు గాని, వీళ్ళందరూ పిల్లలు వెళ్ళిపోయినా కూడా ఎందుకు అంత పరిణతితో ఉండగలిగారు? ఎందుకంటే వాళ్ళకు ఒకసారి తెలిసిపోయింది, ఇదంతా కూడా పక్కనే భగవంతుడు ఉన్నాడు, పక్కనే గురువు. మనం కృష్ణం వందే జగద్గురు అనుకుంటున్నాం. ప్రపంచంలో కృష్ణుడిని మించినటువంటి గురువు లేడు, కృష్ణుడిని మించినటువంటి దైవం లేడు. మనకు దగ్గర వాడు 5000 సంవత్సరాల కిందటి వాడు కాబట్టి. అలాంటి కృష్ణుడే పక్కన ఉన్నప్పటికీ కూడా జరగవలసినటువంటి చెడు మొత్తం జరిగింది వాళ్ళకు. పాండవులకు జరిగినటువంటి చెడు ఇంకెవరికి జరగల. పాండవులు రాజభోగాలు కూడా అంత గొప్పగా ఏమి ఎంజాయ్ చేయరు. ఉన్న డబ్బంతా కూడా ఏమైపోతుంది, దుర్యోధనుడు మంచిగా ఖర్చు పెట్టుకున్నాడు, బోల్డంత పుణ్యం చేసుకున్నాడు, బ్రాహ్మణులకు సరైనటువంటి దానాలు చేశాడు, యజ్ఞ యాగాలు చేశాడు, అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ ధర్మరాజు సంగతి వచ్చేసరికి ఏమైంది, ట్యాక్స్ డబ్బులు కలెక్ట్ చేయడము, పోయి చనిపోయిన వాళ్ళందరికీ తద్దినాలు పెట్టడం. సో ధర్మరాజు కంటే కూడా దుర్యోధనుడు ఎక్కువగా సుఖాన్ని ఎంజాయ్ చేయగలిగాడు. ధర్మరాజు అంతగా ఎంజాయ్ చేయలేకపోయాడు. దానికి కారణం ఏమిటంటారు సార్? అంతే, అలా జరగాలి. అంతే, అది అలా జరగాల్సింది ఉంది. అంతే, ఏం లేదు. ఇది భగవంతుడు తీసుకున్నటువంటి నిర్ణయం. అంతే, భగవంతుడి నిర్ణయానికి వ్యతిరేకంగా ఏది జరగదు. సో కాబట్టి ఏమవుతుంది ఇక్కడ, అది మనకు నేర్చుకోవడానికి ఒక అవకాశం ఏంటంటే, బాబు నీ జీవితం కూడా అంతే, వేరే వాడి జీవితం ఎందుకు బాగుంది అని ఎప్పటికీ అనుకోవద్దు. ఎన్నోసార్లు ఇందులో ఉన్న వాళ్ళనే అడుగుతున్నాను నేను, మీకు అనిపించలేదా మీకంటే కూడా తక్కువ టాలెంట్ ఉన్నవాడు, మీకంటే కూడా తక్కువ తెలివితేటలు ఉన్నవాడు, మీకంటే కూడా చక్కటి జీవితం గడుపుతున్నాడేమో అని అనిపించలేదా? ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, నాకు ఒక చిన్న కేసు ఏంటంటే, మై బెస్ట్ ఫ్రెండ్స్ హస్బెండ్, ఆయన గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే జనరల్ కనుక అంటే చెప్పొచ్చో లేదో తెలియకూడదు, కానీ ఎన్ని చెడు అలవాట్లు, చెడు గుణాలు ఉండాలో అన్ని ఉన్నాయి. ఎస్పెషలీ ఆమె కానీ ఆమె పాపం గత 40-45 ఏళ్ళ నుంచి అలాగా భరిస్తుంది. అతను ఏంటంటే కూర్చొని తింటాడు, ఆమె గడిస్తే తింటాడు, పిల్లలు తెస్తే తింటాడు, వాళ్ళనే తిడతాడు, ఇంట్లో ఎవరికి ఏమి ఇవ్వకూడదు. అంటే అన్ని టాబూస్ అన్నమాట. ఇంకేమీ వినపోతే మ్యాన్ హ్యాండ్లింగ్,
Everything has to go his way. He's living like a king, sir. Everything is going exactly as per his wish. Nobody can go beyond that. అలా తినడం కూడా అలాగే తింటా, ఏమి కష్టపడట్లేదు, హ్యాపీ. కారు కొనిసిస్తే కారులో వెళ్తాడు, కొనిపించుకుంటాడు, రోజు మందు తాగాలి, మందు కొడుకు తెచ్చి ఇవ్వాలి, తాగుతాడు. ఆ టైపు. అది అసలు నాకు దానికి ఏం ఆన్సర్ దొరకదు సార్. మళ్ళీ ఎవరివైనా మాలాటోళ్ళం ఎప్పుడైనా వెళ్తే ఎంత చక్కగా మాట్లాడినట్టు ఒక శాడిజం అన్నమాట అది. అంటే దేవుడు ఏంటి చూస్తున్నాడు పైనుంచి, లేదా అతను ఎన్ని పుణ్యాలు చేసుకున్నాడు, ఈ జన్మలో రాజభోగం అనుభవిస్తున్నాడు, ఇప్పుడు మూట కట్టుకున్న తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు. అంటే ప్రస్తుతం కనబడుతున్నది మటుకు 99 మైనస్ పాయింట్స్ సార్. ఎక్స్క్యూజ్ మీ, వాళ్ళ గురించి చెప్పుకుంటే వాళ్ళ కర్మ మనం షేర్ చేసుకున్నట్టు అవుతుంది. అలా Please. కాదు, కేస్ స్టడీ కింద మరి చేసుకోకపోతే ఎలాగా? అలాంటి నేను- share చేసుకోకూడదు. Please. మరి అర్జునుడి గురించి చెప్పలేదేంటి సార్? మనం చూడలేదు కనుక అర్జునుడిది వింటున్నాము, యుధిష్ఠుడిది వింటున్నాము, దుర్యోధన వింటున్నాము. అలాగే ఇది కూడాను. అలాగే అది 5,000 సంవత్సరాల క్రితం అయింది, ఇప్పుడు అయింది. నేను ఓన్లీ కేస్ స్టడీ కింద అంతే. అంటే నాకు ఎప్పుడు క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది సార్, ఇంత దారుణంగా ఉన్న వ్యక్తి ఎలాగా మళ్ళీ ఆవిడకి ఆయనకి ఒంట్లో బాడినప్పుడు సేవలు అన్ని మనస్ఫూర్తిగా ఈవిడ ధర్మం అనుకొని చేస్తూనే ఉంది. అంటే నాకు ఈవిడ మీద జాలి కాదు, ఆ మనిషికి అలాగే ఎలా ఉండగలరు ఎవరైనా? ఏదో ఒక్కటైనా మంచి క్వాలిటీ ఉంటుంది కదా? అస్సలు ఏది లేదు సార్, జీరో. ఒక్క అదే, హెల్పింగ్ అంటే- నేచర్ లేదు. కరెక్ట్. అంటే ఇట్లాంటివి చాలా కేసులు ఉంటాయి. ఆఫ్ కోర్స్ మీరు ఒక కేసు చెప్పారు. అంటే అదేలేండి. కుటుంబాలు ఉన్నాయి. అంటే సార్, అంటే ఇది ఫిలసాఫికల్లీ చూడాలంటే ఇదంతా మళ్ళీ ప్రారంధం, కర్మ, ఇంతే కదా సార్, అంతా సర్కిల్. అంటే ఎన్నో అది జన్మల కాక పుణ్యం. ప్రారంభం పూర్వజన్మ ఎన్నాళ్ళో సుకృతమా అయినది. రెండోది ఏంటంటే మన ఫ్రీ విల్ కూడా ఉంటుంది కదా. ఒకసారి మనకు గడవడం పెట్టిన తర్వాత ఏమవుతుందంటే మనం ఇంకా కాస్త రుబాబ్ చేస్తాం. కొంతేమో గడుస్తూ ఉంటుంది, అది పూర్వజన్మ సుకృతం అనుకోండి. ఆయనకు వచ్చే సుఖాలన్నీ కూడా పూర్వజన్మ సుకృతం. అయితే ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఆయన సంతోషపడి అందరితోటి బాగుండగలిగితే అది మంచిది. కానీ అతను ఏం చేస్తున్నాడు, గుర్తించి కూడా ఇంకా దుర్మార్గాన్ని చూపిస్తున్నాడు. చూపించడం వల్ల ఏమవుతుంది, చెడు మూట కట్టుకుంటున్నాడు. అంటే మనిషి జీవితంలో సుమారుగా 50% ప్రారంధం, 50% సంకల్పం ఉందనుకోండి. సంకల్పం ద్వారా అతను దేవుడా నాకు ఎందుకు ఇంత అదృష్టాన్ని ఇచ్చావు అని చెప్పేసి అనుకుని మంచి దారిలో వెళ్ళి మంచిగా అయ్యే అవకాశం ఉంది. కానీ అతను అవ్వడం లేదు. ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణని మనం ఇంకో రకంగా కనుక తీసుకున్నట్లయితే ఒక వ్యక్తి ఉంటాడు. ఓకే, అతను పూర్వజన్మ లోపల చాలా చక్కగా అన్ని చదువుకొని అన్ని చేసుకొని ఉంటాడు. పూర్వజన్మలో మంచి పుణ్యం చేసుకొని ఉంటాడు. ఈ జన్మ లోపల ఐఏఎస్ ఆఫీసర్ గా వచ్చాడు. ఐఏఎస్ ఆఫీసర్ గా వచ్చినప్పటి నుంచి రాజకీయ నాయకుల తొత్తుగా మారిపోయాడు. కోట్ల కొద్ది డబ్బుని మ్యానిపులేట్ చేయడం మొదలెట్టాడు. బంగళాలు, కార్లు కొనుక్కున్నాడు. చెడు మార్గాల్లో వెళ్ళడం మొదలెట్టాడు. సో పూర్వజన్మ సుకృతాన్ని కొంతమంది వాడుకోరు. దానిని పూర్వజన్మ సుకృతాన్ని మనం గుర్తించి మనం అదృష్టవంతులము అన్న సంగతిని గుర్తించిన తర్వాత దానికి తగ్గటువంటిది అమ్మో అదృష్టం, ఈ అదృష్టాన్ని ఇలా కాపాడుకోవాలి అని చెప్పి వెళ్ళడం ఒక మార్గం. అయితే చాలా మంది వెళ్ళరు. చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళకి లాభం వస్తున్నంత వరకు వాళ్ళది దైవ నిర్ణయం అని మాత్రం గుర్తించారు. వాళ్ళు ఎంతసేపు ఎంత కష్టపడ్డాను తెలుసా, నేను ఎంత స్ట్రగుల్ అయితే నాకు జీవితంలో లాభం వచ్చిందో తెలుసా అనుకుంటారు. కానీ వాళ్ళు పొరపాటున కూడా దాన్ని దైవానికి ఇవ్వరు. దైవానికి ఇచ్చేవాడు ఎవడు కూడా చెడు పనులు చేయరు తెలుసా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తారు, లక్షల కొద్ది రూపాయలు బ్లాక్ మనీని దేవుడికి ఇస్తారు కదా. వాళ్ళు దేవుడి మీద నమ్మకంతో కాదు, ఏమో ఈ డబ్బును కూడా మళ్ళీ ఎక్కడైనా పోతుందేమో అనేటటువంటి భయంతో దేవుడికి ఇస్తారు. కానీ వాళ్ళు దేవుడు అంటే నమ్మకంతోనో, లేకపోతే దేవుడు అంటే ప్రేమతోనో, దేవుడు అంటే భక్తితోటో, లేదా మనుషులకు సేవ చేయాలనే భావనతోటో ఇవ్వరు. ఇప్పుడు మీకు తిరుపతి లోపల ఒక భక్తుడు 1 కోటి రూపాయలు సమర్పించాడు, ఒక అజ్ఞాత వ్యక్తి అంటారు. అజ్ఞాతంగా ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? సో ఎంతో బ్లాక్ మనీ వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు బ్లాక్ మనీ ఇవ్వకుండా నువ్వు నడిపించాలి అంటే ఎంత కష్టం. మనకు లోక్ సత్తా అని ఒక పార్టీ ఉండేది, జయప్రకాష్ నారాయణ గారిది. ఆ పార్టీ లోపల ఆయన ఏంటంటే క్లియర్ గా నువ్వు బ్లాక్ మనీ ఇస్తే తీసుకునేవాళ్ళు కాదు. దానివల్ల ఏమయ్యేది, ఎవరైతే నిజంగా బ్లాక్ మనీ ఉండి లోక్ సత్తాని సపోర్ట్ చేద్దాం అనుకున్నవారో వాళ్ళు సపోర్ట్ చేయలేకపోయేవాళ్ళు. అంటే వీళ్ళ స్ట్రాంగ్ పాయింటే వాళ్ళ వీక్ పాయింట్ అయింది లోక్ సత్తాది. ఒక టైం లోపల లోక్ సత్తా మొత్తం ఆల్ 290 సీట్స్ లోపల కాంటెస్ట్ చేసింది మన ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ గా ఉన్నప్పుడు. సో కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ దురదృష్టం ఏంటంటే డబ్బు సంపాదిస్తున్నవాడు, సుఖాలు అనుభవిస్తున్నవాడు నాకు సుఖాలు బాగానే ఉన్నాయి కదా అనుకుంటాడు. కానీ ఇది పొరపాటున కూడా నా పూర్వజన్మ సుకృతం అని అనుకోడు.
వచ్చింది ఎంజాయ్ చేయాలి, లైఫ్ ఒకటే ఉంది అని అనుకుంటాడు. అహంకారం పెరిగిపోతుంది, అవతల వాళ్ళని చీమల్లాగా పురుగుల్లాగా చూసేటటువంటి తత్వం ఏర్పడుతుంది. తప్పు చేయడం కోసము మీరు వీళ్ళ గురించి మాట్లాడతారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉండి తప్పులు చేసే వాళ్ళని ఏమంటారు? మఠాధిపతులు, పీఠాధిపతులు, ప్రవచనకర్తలు. ఒక ప్రవచనకర్త టీవీలో మాట్లాడేటప్పుడు ఎంత ప్రేమగా మాట్లాడతాడు. నేను అనుకుంటూ ఇలా సాగదీసుకుంటూ మాట్లాడితే అయ్య బాబోయ్ ఇక దేవుడు ఈయన కంటే తక్కువ అని అనుకోం మనం. ఆయనను పర్సనల్ గా చూస్తే ఒక్కొక్కళ్ళని నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టేస్తాను ఇక్కడి నుంచి. ఒకసారి ఆయన భాగవతం చెప్తున్నారు. భాగవతం చెప్తూ శ్రీకృష్ణ లీలల గురించి మాట్లాడుతున్నారు. కంచిపీఠం లోపల శ్రీకృష్ణ లీలల గురించి మాట్లాడుతున్నారు. ఫ్రంట్ లైన్ లో ఒక చిన్న పిల్లవాడు శబ్దం చేసుకోకుండా ఏదో గేమ్ ఆడుకుంటున్నాడు. ఆయనకు కోపం వచ్చి ఆ పిల్లోడిని తిడితే, అది కూడా ఎప్పుడు శ్రీకృష్ణ లీలలు చెప్పుకుంటూ, ఆ పిల్లవాడిని తిట్టి వాళ్ళ అమ్మని కూడా తిట్టి అక్కడి నుంచి వెళ్ళగొట్టాడు. సో కాబట్టి మనం ఏమంటామంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు కూడా మేము డౌన్ టు ఎర్త్ ఉండాలి అని అనుకోరు తెలుసా. అంటే నేను ఇది ఎవరి మీద కంప్లైంట్ గా చెప్పడం లేదు. వాళ్ళని ఎందుకు మనం పేరు అవి ఎందుకు చెప్పట్లేదు? మీరు గెస్ట్ చేయగలుగుతారు పేరు, కానీ ఎందుకు గెస్ట్ చెప్పడం చేశాం లేదు? సార్, గెస్ట్ చేసాము. అలా పీడించబడిన వాళ్ళు కూడా చెప్పారు అదే సంగతి, షేర్ చేశారు. ఇంకొక ధర్మ సందేహం సార్, అది ఇప్పుడు సుధామోహన్ గారు చెప్పినట్టు ఒక కేస్ స్టడీ ఉంది కదా, ఇప్పుడు అలాంటి టాక్సిక్ పీపుల్ ని ఆమె ఎందుకు అన్ని ఏండ్లు భరించాలి? ఇప్పుడు మనకి ఇంకో పరిష్కారాలు కూడా ఉన్నాయి కదా, వదిలేసి ప్రశాంతంగా ఉండొచ్చు కదా. చేయొచ్చు ఒక్కొక్కలా ఉంది కదా, ఇప్పుడు మనకి ప్రారంభాన్ని అనుకోకుండా ఫ్రీ విల్ తోటి కూడా బయటపడొచ్చు కదా అనిపిస్తుంది. పడచ్చు. అది ఒక్కొక్కళ్ళు రిస్క్ తీసుకునే శక్తిని బట్టి ఉంటుంది. కొంతమంది రిస్క్ తీసుకోగలుగుతారు, కొంతమంది రిస్క్ తీసుకోలేరు, అంతే. అయితే మీరు అన్నట్టుగా ఫ్రీ విల్ వల్ల అది తప్పించుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తప్పించుకుంటే ఆ కొత్తగా వచ్చే వ్యక్తి మళ్ళీ ఆమె జీవితంలో ఇంకొకటి అలాంటి వాడు ప్రవేశించాడు, వాడు ఇంకా కాస్త సతాయిస్తాడు. అనుభవించాల్సింది ఉందంటే అది మొదటి వ్యక్తి దగ్గర, ఇద్దరి దగ్గర అనుభవించే అవకాశం ఉంది. అయితే అనుభవించాల్సింది లేదు అంటే ఆవిడ బయటికి రాగలదు, లేదా వాళ్ళ భర్తలోనే పార్ట్నర్లోనే మార్పు వచ్చేటటువంటి అవకాశం ఉంది. లేదా పిల్లలు పెద్దవాళ్ళై, జనరల్ గా పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత తల్లి వైపు ఉంటారు. జనరల్ గా అంటే ఇద్దరంటే ప్రేమ ఉంటుంది, తల్లి అన్నా తండ్రి అన్నా ప్రేమ ఉంటుంది, కానీ జనరల్ గా తల్లి వైపు సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఇప్పుడు మా నాన్నగారు కంటే కూడా నాకు మా అమ్మగారు అంటేనే ఎక్కువ ఇష్టం ఉండేది. మా అమ్మతోటే చాలా ప్రేమగా ఉండేవాడిని. ఇప్పుడు మధుర, బృందావనం ఇవన్నీ ఇవి చేసేటప్పుడు మా నాన్నని నేను ఇది చేసేవాడిని. మా నాన్న థియేటర్ ఏసీ చేయించాడని చెప్పేసి నేను అమెరికా నుంచి మా నాన్న మీద అరిచాను. నీకు చెప్పాను కదా ఫస్ట్ ఏసీ గానీ టూటర్ ఏసీ గానీ చేయమని చెప్పే కదా, ఈ ఎండల లోపల నువ్వు అమ్మని కష్టపెడతావా, ముందు క్యాన్సిల్ చేయంటే ఒరే దొరకట్లేదురా టూటే, నువ్వు ఇప్పుడు చెయ్యి, వాడిని వెళ్ళి రైల్వే స్టేషన్ లో కూర్చో ముందు అని చెప్పి మా నాన్నకి ఇంకా నా జ్ఞాపకం. మధుర లోపల మా నాన్న రైలు చేయించేటప్పుడు మా నాన్న మీద ఎగిరాను లిటరల్లీ నేను. సో జనరల్ గా ఎట్లా ఉంటుందంటే అయ్యో పాపం మా అమ్మ, అయ్యో పాపం మా నాన్నగారు పాపం, ఆయన పెద్దవారే కదా. సో జనరల్ గా పిల్లలు అంటే అట్లా అని చెప్పి తండ్రి అంటే ప్రేమ లేకుండా ఉండడం కాదు, తల్లితో పాటు తండ్రి కూడా ఫస్ట్ ఏసీలోనే వెళ్తాడు కదా మరి. సో అట్లా ఎవరికైనా అట్లాగే అనిపిస్తుంది. మనకేంటంటే మన తల్లిదండ్రులు మంచిగా కంఫర్టబుల్ గా ఉండాలి, కంఫర్టబుల్ గా వెళ్ళాలి అని ఉంటుంది. ఇప్పుడు నేను మా అమ్మ నాన్నని ఎన్ని యాత్రలు తిప్పాను, ఎన్నో యాత్రలు, కాశీ, అలహాబాదు, గయా, చిత్రకూటు అన్ని ప్లేసులు తిప్పేవాడిని. తిప్పుతున్నప్పుడు నేను ఇంజనీరింగ్ పాస్ అయ్యి జాబ్ చేస్తూ నా ఐఐఎం చేస్తున్న, మేనేజ్మెంట్ చేస్తున్న టైం లోపల అప్పుడు కూడా అమ్మ వాళ్ళని తిప్పుతుండేవాళ్ళని వాళ్ళని మొత్తం వాళ్ళని రైలు దిగినప్పటి నుంచి మొదలెట్టి వాళ్ళని అట్లా పువ్వుల మీద అట్లా చేతుల మీద నడిపించుకుంటూ తీసుకెళ్లేవాడిని. అంత ప్రేమ అసలు. అమ్మ నాన్న మా పెద్దన్నయ్యని చాలా బాగా చూసుకున్నాం, అసలు చాలా అంటే చాలా ప్రేమగా చూసుకున్నాం. అయితే అయినప్పటికీ కూడా తల్లి అంటే కొద్దిగా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన కేసు లోపల, హరిత గారు చెప్పిన కేసు లోపల ఏదన్నా జరగచ్చు. ఒకవేళ ఆవిడ ఇందులోంచి బయటకు వచ్చిన తర్వాత ఈ సమస్య మిగిలిపోతే అది మళ్ళీ ఇంకో చోట ప్రారంభం మిగిలిపోతుంది. అదే తను నేను అడిగాను సార్, నేను చెప్పాను నువ్వు ఇలా అయితే ఎలా అంటే, అప్పుడు షీస్ ఎ క్రిస్టియన్ అండ్ షీస్ ఎ ట్రూ క్రిస్టియన్ సార్. అది మళ్ళీ ఆ టాపిక్ లోకి మన అందరూ, షీస్ ట్రూలీ ఎ క్రిస్టియన్, షీ ఫాలోస్ క్రిస్టియానిటీ ఇన్ ద ట్రూ స్పిరిట్ అన్నమాట. I have already taken a vow in the presence of the Lord. I cannot break it now. If I break it now, anyway I have to pay for it. So let me tolerate. ఆ కైండ్ అన్నమాట. రైట్. శ్రీ కృష్ణ అంటే వాళ్ళు ఈ జన్మకి ప్రారంభం అనుభవించేస్తే మళ్ళీ వచ్చే జన్మకి లేకుండా ఉంటుంది. అందుకోసమే ఆత్మహత్య కూడా చేసుకోవద్దని చెప్తారు చూడండి. ఆత్మహత్య మహాపాపం అని చెప్పి అంటూ ఉంటారు. ఎవ్వరు కూడా ఆత్మహత్య చేసుకోకూడదు. ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన ప్రారంభం మిగిలిపోవడమే కాకుండా మళ్ళీ ఎప్పుడు అనుభవిస్తామో తెలియదు కదా.
కాబట్టి ఏమవుతుందంటే వడ్డీతో సహా మళ్ళీ అనుభవించాలి. సో కష్టాలను ఏంటంటే అనుభవించేయడమే better. అది కూడా వాళ్ళు కావాలని సార్ అక్కడ అది కూడా వాళ్ళు కావాలని చేసుకోపోయినా కూడా ఆ సిచ్యువేషన్ మరి వాళ్ళని ఆ టైం కూడా వాళ్ళకి రాసి పెట్టుండదా సార్ అలా జరగాలని? అన్ని విషయాలు రాసి పెట్టుండవు కదా జరగాలని. ముఖ్యమైన ఈవెంట్స్ మన లైఫ్ లోపల రాసి పెట్టుంటాయి. కొన్ని ఈవెంట్స్ రాసి పెట్టుండవు. అది మనుషులకు, పశువులకైతే అన్ని ఈవెంట్స్ రాసి పెట్టారు. పశువులకు మీరు అంటే చెప్పింది correct. మరణం అనేది జనన మరణాలు అనేది కూడా మనిషి చేతుల్లో లేదు కదా సార్? జనన మరణాలు మనిషి చేతుల్లో అయితే లేవు కదా? కాదు బలవన్ మరణాలు ఏవైతే ఉంటాయో అవి మన ప్రారంధం అనుభవించకుండా కూడా చనిపోయే అవకాశం ఉంది. అది మరణం అనేటటువంటిది రాసిపెట్టే ఉంటుంది. కానీ రాసిపెట్టి ఉన్నప్పటికీ కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన, అంటే బలవంతంగా చేసుకుంటే, అది ప్రారంధంలో రాసిపెట్టి ఉంటే అది వేరు. ప్రారంధంలో జనరల్ గా ఏమవుతుందంటే బలవన్ మరణం ఉండదు, దుర్మరణం ఉండొచ్చు, కానీ బలవన్ మరణం ఉండదు. బలవన్ మరణానికి దుర్మరణానికి తేడా ఏంటంటే, దుర్మరణం అంటే యాక్సిడెంట్స్ లో వాటిల్లో వీటిలో పోవడం ఉంటుంది కదా, అది రాసిపెట్టి ఉంటుంది. కానీ బలవన్ మరణం ఏదైతే ఉంటుందో అది రాసిపెట్టి ఉండదు. అంటే మనంతట మనం దాన్ని తీసేసుకోవడం, కాబట్టి అది రాసిపెట్టి ఉండదు. భగవంతుడు ఎందుకంటే మనల్ని ప్రారంధం అనుభవించడం కోసం అని పుట్టించాడు కాబట్టి భగవంతుడి డిక్షనరీలో బలవన్ మరణం ఉండదు. దుర్మరణాలు ఉంటాయి. దుర్మరణాలు ఇప్పుడు కాల్ చేస్తే దీని మీద నాకు ఒక డౌట్ ఉండేది కానీ ఇది ఇవాళ క్లియర్ అయింది సార్. ఇది నేను ఇంతకు ముందు చెప్పాను ఒకసారి, సరే పర్వాలేదు, ఏం పర్వాలేదు. అంటే బలవన్ మరణాలు సరే, దుర్మరణాల గురించి అంటే ఐడియా ఉంది కానీ బలవన్ మరణాల గురించి ఐడియా లేదు సార్ నాకు. దుర్మరణాలు అయ్యేటట్టుంటే అవుతాయి, ఇంకా దాన్ని మనం ఏం చేయలేము. దుర్మరణం జరిగి కూడా వాళ్ళు చాలా మంది ఉంటారు. దుర్మరణం జరిగి కూడా చాలా మంది. ఇప్పుడు నేను ఒకసారి చెప్పే కదా, అనంతపూర్ దగ్గర మాది 100-120 కిలోమీటర్ స్పీడ్ లోపల రోడ్డు మీద కొట్టేసేసి లోయలో పడిపోయింది బస్సు. మా ముందున్న వాళ్ళు వీళ్ళందరికీ కాళ్ళు చేతులు ఇరిగిపోయాయి. అందరూ బస్కెళ్ళి కొట్టుకుంటున్నారు, లోయలో పడిపోతుంది. ఏ టైంలో ఫైర్ అంటుకుంటుందో తెలియదు. ఆ టైంలో నాకు చిన్న గాయం కూడా జరగలేదు, జస్ట్ నడుము నొప్పి పెట్టింది. సో ఏం కాలేదు. గమ్మత్ ఏంటంటే నా ల్యాప్టాప్ బ్యాగు, నా చెప్పులతో సహా అన్ని తీసుకుని బయటికి రాగలిగాను. అంటే అఫ్ కోర్స్ చాలా టైం పట్టింది పైకి రావడానికి, అది కొండంత ఎక్కి పైకి రావడానికి చాలా టైం పట్టింది. కానీ అంతే, అది జరగాల్సింది. లేకపోతే మనకు రాతలు మళ్ళీ ఏ కాళ్ళు చేతులు ఎందుకు ఎరగలేదు. సో నేనేమనుకుంటానంటే బహుశా అది భగవంతుడు ఎంచుకునేది. అది జస్ట్ దట్ ఐ వాజ్ లక్కీ అంతే. ఆ రోజుల్లో ఐ వాజ్ లక్కీ అంతే. దానికి ఆ లక్కీ అనే దానికి కారణం ఏంటి అంటే, బికాస్ ఇట్ వాజ్ నాట్ రిటర్న్. నా ఫేట్ లోపల దట్ వాజ్ నాట్ ప్రారంభంలో లేదేమో బహుశా. సో అది చెప్పడం మీరు చెప్తున్న ప్రవచనాల్లో ఈ మంచి మాటలు, కర్మ, ప్రారంభ కర్మ, ఇవన్నీ చెప్తుంటాను అమ్మాయికి. అంటే వి డిస్కస్ సర్టన్ స్పిరిచువల్ ఇన్పుట్స్ ఆల్సో. షీ రియలీ అప్రిషియేట్స్. సో అంటే మనం మామూలుగా అనుకుంటాం కదా సార్, వాళ్ళకి వేరే బెంట్ ఆఫ్ మైండ్ ఉంటుంది అని, బట్ అంత పాజిటివ్ గా కరెక్ట్ కదా అని. సో ఇట్ గివ్స్ హర్ లాట్ ఆఫ్ వాట్ యు కాల్ స్ట్రెంగ్త్ ఆల్సో. ఆవిడ మిమ్మల్ని బాగా ఇష్టపడడానికి ఇంకో కారణం ఉంది ఏంటంటే, ఆవిడకి కూడా రామాయణం అంతా విన్న తర్వాత ఆవిడకి కూడా రాముడికి సీత ఏమైనా అర్థం కాలే. అందరూ నిజం అనుకుంటారు సార్, నాకు నిజంగా రాముడు సీత ఎవరో తెలియదని అనుకుంటారు. కాదండి, మీరు ఇన్ని రకాలుగా ఆన్సర్లు చెప్తుంటే మీకు రాముడు సీత తెలియదని మేమైతే ఎవ్వరూ అనుకోండి. మీరు కర్మ సిద్ధాంతం చెప్తారు, మోక్షం గురించి చెప్తారు, అన్ని చెప్తారు కదా, మేమేం అనుకోము. సార్ ఇలాంటి టాక్సిక్ కేసులోనే నాకు మా ఫ్యామిలీలో ఒక అనుభవం జరిగింది. మా కజిన్ హస్బెండ్ ఇట్లాంటి టాక్సిక్ కేసే, కానీ భగవంతుడు పరిష్కారం ఇచ్చాడు సార్. మా డాడీ ఎప్పుడు అనేవాడు, ఏం కాదు, మంచి వాళ్ళకు మంచే జరుగుతుంది, ఏదో ఒక పరిష్కారం ఉంటది అని అనేవాడు. నేను ఎప్పుడు మా కజిన్ అన్నట్టు సేమ్ టాక్సిక్ అన్నాను. లాస్ట్ కి ఏమైంది, ఆయన 37 years అప్పుడు క్యాన్సర్ సడన్ గా వచ్చింది. అది డిటెక్ట్ అవ్వలేదు, నోట్లో చిన్న పుండులాగా వచ్చింది. ఆయనకి ఇంకా తాగడం ఇవన్నీ అలవాట్ల వల్ల, గుట్కాల వల్ల ఇమ్యూనిటీ ఉండదు కదా, ఎంత తొందరగా ఇదైపోయాడు. అంత ఏమంటే ట్రీట్మెంట్ కూడా తీసుకోనికి బాడీ సహకరించలేదు ఆయనకి. పోయింది. ఇంకా పరిష్కారం భగవంతుడు చూపించాడేమో అని అందరు అనుకున్నారు చుట్టాలంతా. ఒక్కొక్కసారి తొందరగా కంప్లీట్ చేస్తాడు కూడా ఆ కర్మను, రుణానుబంధాన్ని. కరెక్ట్ 100% ఒప్పుకుంటా. అందుకే నేనేమంటానంటే, దయచేసి ఇప్పుడు ఇన్ని నేర్చుకుంటున్నారు కదా, నేను ఒక్కటే మాట మీ అందరికి చెప్పేది. మీరందరూ చాలా మంది నాకంటే తెలివైన వాళ్ళు, చాలా మంది, కొంతమంది నాకంటే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది చిన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్క విషయం నేను ఏమంటానంటే,
ఆలోచించడం మొదలెట్టండి. దయచేసి నేను ఒకటే మాట ఏమంటానంటే, గుడ్డిగా కాదు, ప్రతిదాన్ని ఆలోచించండి, మీకు ప్రతిదానికి పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే మనం ఈ 6-7 సంవత్సరాలలో ఎన్ని విషయాలు నేర్చుకున్నామంటే, ఎన్నో గొప్ప విషయాలను నేర్చుకున్నాం. భగవంతుడు, అది కూడా నాకు తెలిసినవి కాదు, అన్ని భగవంతుడి జ్ఞానమే కదా, ఇదంతా కూడా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి జ్ఞానమే. సో భగవంతుడి పంచాయతీ లోపల తప్పు ఉండే ఛాన్స్ లేదు, ఇంకా దాన్ని క్వశ్చన్ చేసే ఛాన్సే లేదు. అలా ఉంటే ఇన్ని వేల కోట్ల 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 గ్రహాలు, నక్షత్రాలు, మన భూమి ఇంత చిన్నది, పేల్ బ్లూ డాట్, అలాంటిది ఇన్ని కోట్లాది నక్షత్రాలు, గ్రహాలు, బ్లాక్ హోల్స్, ఇవన్నీ ఎలా ఇంత సిస్టమేటిక్ గా ఎలా వెళ్ళగలుగుతున్నాయి? మళ్ళీ ఇంకా యూనివర్స్ ఈజ్ ఎవర్ ఎక్స్పాండింగ్. వీళ్ళు చూస్తే మొదట్లో టెలిస్కోప్ లో చూసినవన్నీ వాళ్ళకి కనిపించడం లేదు. దానికి కారణం ఏంది? యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతా ఉంది. టెలిస్కోప్ లో చూసేదే మన ప్రపంచం అనుకుంటాం, ఇంకా టెలిస్కోప్ లో చూడని ప్రపంచం ఎంత ఉందో. ఇదంతా కూడా మళ్ళీ భగవంతుడు పావు భాగంలోనే ఉంది. కాబట్టి ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, భగవంతుడి శక్తిని మనం తక్కువ అంచనా వేసేటటువంటి అవకాశమే లేదు. అన్ని బాగున్నాయి నా జీవితంలో, ఎవ్రీథింగ్ ఎక్సలెంట్ అనుకునే లోపల జీవితం అంతా కొలాప్స్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇరాన్ ఒక టైం లోపల హైలీ అడ్వాన్స్డ్ కంట్రీ, ఇవాళ దాని పరిస్థితి ఏంటి? ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీస్ ఇన్ ఇది వరల్డ్, మరి ఇవాళ దాని పరిస్థితి ఏంటి? మా రిలేటివ్స్ లో కొంతమంది ఇరాన్ లో వర్క్ చేసేవాళ్ళు అనమాట. చేస్తే అనేవాళ్ళు, అబ్బా ఎంత డబ్బు వస్తుంది వాళ్ళకి, ఎంత బాగా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి ఫ్రీడము అవి. ఆఫ్ఘనిస్తాన్ లోపల అన్ని చోట్ల కూడా స్త్రీలు డాక్టర్లుగా, ప్రొఫెసర్లుగా, ఎంప్లాయీస్ గా అందరు ఉండేవాళ్ళు. మరి ఇవాళ ఎలా అయిపోయింది? ఎప్పుడు ఏది కొలాప్స్ అయిపోతుందో తెలియదు. ఎప్పుడైతే తాలిబాన్ కంట్రోల్లోకి తీసుకుందో, ఈ కంచెకు అటువైపు అమెరికన్ సోల్జర్స్ ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా, వాళ్ళ పిల్లల్ని, చిన్న చిన్న బేబీస్ ఉంటారు కదా, ఆ బేబీస్ ని కంచెకు అవతల పడేశారు అమెరికన్స్ పట్టుకోమని చెప్పి. మా పిల్లల్ని పట్టుకొని వెళ్ళిపోండి మీ దేశంలో, ఎక్కడో ఒక చోట పెంచండి. ఇంతకంటే క్రూరత్వం ఏముంది చెప్పండి? అదృష్టం కాదా మనది? ఒకసారి ఆలోచించండి. అదృష్టమా కాదా మనం ఈ దేశంలో పుట్టడము, ఇంత మాత్రము ఇలా కంప్యూటర్ ముందు కూర్చోవడం అదృష్టమా కాదా? అందుకే భగవంతుడి గురించి తెలుసుకోవాలి, అందుకే భగవంతుడి గురించి తెలుసుకోవాలి. దొరికింది ఒక్క జన్మ, ఈ ఒక్క జన్మ లోపల ఆత్మ అనుభవాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇన్ని రోజులుగా వింటున్నారు, ఆలోచించండి. ఈ బయట దొరికే చిట్టి పొట్టి సుఖాలకు ఎక్కువ ఇది కాదు. ఎంజాయ్ చేయమనే చెప్తున్నాను, నేను ఏం ఎంజాయ్ చేయొద్దని చెప్పట్లా, ఎక్కువ ఎంజాయ్ చేయమంటున్నాను. అది నిర్మలంగా ఉంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. నా మాట నేను తపన పడుతున్నానా? మీకు అర్థమవుతలేదా? హలో, లేదు, అర్థమైంది సార్. ఆ ప్యూర్ గా ఉన్నప్పుడు మనం ఏ దొరికినా దానిలో ఆనందాన్ని మనం పొందగలం, అనుభవించగలం, ఆనందాన్ని అనుభవించగలం. ప్యూర్ స్మాల్ సోల్ లాగా థింగ్స్, ఉంటే చిన్న చిన్న విషయాలు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఇక్కడ మీరు ఆనందాన్ని చెప్తుంటారు, ఈ చెట్లులోని ఈ రంగు ఉంది, ఆ ఆకు ఈ రంగులో ఉంది, ఈ పక్షులు ఇలా ఉన్నాయి అంటే, నేచర్ ను కూడా ఎవ్రీ మైన్యూట్ ఆస్పెక్ట్ ఆఫ్ నేచర్ గానీ, సరౌండింగ్స్ గానీ అన్ని కూడా మనం ఆనందించగలము. కరెక్ట్ కరెక్ట్. అన్నిటికీ మన మనసే కారణం అండి, మన మనసే కారణం. కరెక్ట్. సో కాబట్టి కొద్దిగా మనస్సుని తిప్పి, ఓకే, మనం ఎంత అదృష్టవంతులమో గుర్తించండి. ఒక చిన్న పిల్లవాడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళందరూ పాకిస్తాన్ కి కాందశీకుల్లాగా వెళ్తున్నారు. వెళ్తుంటే తల్లిదండ్రి ఇద్దరు బెంగపడుతున్నారు, మా జీవితాలు ఎలాగా, మా పిల్లల జీవితాలు ఎలాగా అని బాధపడుతున్నారు. పిల్లడు మాత్రం తండ్రి చేయబట్టుకొని ఇట్లా ఇట్లా ఊపుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకు? పిల్లోడికి తల్లిదండ్రి మీద నమ్మకం. వాళ్ళు ఉన్నటువంటిది ఎంత కష్టమైనటువంటి పరిస్థితి. చదువు, మన పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేయాలి, ఇంజనీరింగ్ సీట్ రావాలి, ఎంబీఏ సీట్ రావాలి అని ఆలోచిస్తాం. వాళ్ళు అవి కూడా ఆలోచించడం లేదు. పిల్లోడు బతికితే చాలు, ఎక్కడో ఒక చోట బతికితే చాలు. ఎన్నో అత్యంత కష్టమైనటువంటి ఉద్యోగాలు చేసుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఒక రోజంతా కష్టపడ్డా కూడా ఒక పూట తిండికి సరిపడనంత డబ్బు కోసం పనిచేస్తున్న వాళ్ళు ప్రపంచంలో కోట్లాది మంది. మనం ఇవాళ ఇంటర్నెట్ లోపల కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఏసీలు వేసుకొని, చాలా మంది ఏసీలు వేసుకున్నారు. ఏసీలు వేసుకొని ఆనందంగా ఉన్న టైంలో ప్రపంచంలో ఏసీలు కాదు, ఎర్రటి ఎండల లోపల కర్రెగా అయిపోయి ఎలా ఉన్న వాళ్ళనో వాళ్ళందరినీ కూడా ఒకసారి గుర్తుంచుకోండి. కాబట్టి ఈ అదృష్టం ఏదైతే ఉందో దీన్ని గుర్తించడమే మన నిజమైనటువంటి అదృష్టం. మనం ఎంత అదృష్టవంతులమో తెలుసుకోవడమే నిజమైనటువంటి అదృష్టం.
అందుకోసమే ఆ భగవంతుడి గురించి తెలుసుకోవాలి. భగవంతుడి గురించినటువంటి అన్వేషణనే విష్ణు సహస్రనామం. భగవంతుడి గురించి సరైనటువంటి అన్వేషణ ఎందుకు చేయాలి అంటే, ఎందుకు ఇలా ఉంది, ఎందుకు ఇలా ప్రారంధం ఉంది, ఎందుకు ఇలాగ ప్రపంచం ఇలా నడుస్తుంది, ఎందుకు నేను పుట్టాను, మెల్లగా తెల్ల జుట్టు వచ్చింది, అంటే నేను ఇంకా కొన్ని రోజుల లోపల మరణిస్తాను, ఇక్కడ కనిపిస్తున్నటువంటి అందరికీ కూడా నేను దూరం అవుతాను. ఇందులోపల దగ్గర వాళ్ళు, మరణించని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అండి? తల్లిదండ్రులు గాని, స్నేహితులు గాని, మీకంటే చిన్న వాళ్ళు గాని, రోడ్డు మీద యాక్సిడెంట్లలో చనిపోయిన వాళ్ళు గాని, ప్రమాదాలలో మీకు తెలిసిన వాళ్ళలో చనిపోయిన వాళ్ళు గాని, ఇలాంటిది ఒక్కటి కూడా జరగని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అండి? చేయలేపండి. జరుగుతాయండి చూసాను సార్, చాలా మందిని చూసాను. కళ్ళ ముందే ఎన్నో ఘోరాలు చూస్తూ ఉన్నాం మనం. కళ్ళ ముందే ఎన్నో ఘోరాలు చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా ఎందుకు జరగదు అనుకుంటాము? ధర్మరాజుని యక్ష ప్రశ్న లోపల అడుగుతాడు ఆయన. ప్రపంచంలో అన్నిటికంటే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే, ప్రపంచంలో అందరూ చనిపోయినప్పటికీ నేను చనిపోను అని చెప్పేసి అనుకోవడమే ఆశ్చర్యం. ప్రపంచంలో అందరూ చనిపోతారు కానీ నేను చనిపోను అని అనుకోవడమే ఆశ్చర్యము. సో కాబట్టి ఏంటంటే, మెల్లమెల్లగా సిగ్నల్స్, దేవుడిస్తున్న సిగ్నల్స్ ని గుర్తించాలి. డయాబెటీస్ వచ్చింది, తెల్ల వెంట్రుకలు వచ్చాయి, శరీరం లోపల సెల్స్ కొన్ని పనిచేయడం లేదు, కొంతమందికి థైరాయిడ్ వస్తుంది, కొంతమందికి బ్లడ్ ప్రెషర్ వస్తుంది, కొంతమందికి కంటి చూపులు క్లియర్ గా లేవు, కొంతమందికి ఇట్లా ఒక్కొక్క అవయవం, కొంతమందికి చెవులు సరిగా వినిపించవు. ఇవన్నీ వచ్చినప్పుడు మనం అప్పుడు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటంటే, లేదు, ఇది నేను ఇక మరణానికి దగ్గర అయ్యాను, ఈ శరీరాన్ని వదిలేసే లోపల ఏదో ఒకటి నేను సాధించగలగాలి అనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. అదే మనము గత శ్లోకం లోపల మనం చాలా అద్భుతంగా తెలుసుకున్నాం. ఈ సృష్టి యొక్క రహస్యాన్ని పూర్తిగా తెలుసుకోవడం ప్రయత్నం చేశాం. ఎందుకంటే సృష్టి రహస్యంలోనే భగవంతుడు ఉన్నాడు. ఈ సృష్టి మొత్తము ఎవరి నుంచి వచ్చింది? ఆ భగవంతుడి నుంచే వచ్చింది. ఈ సృష్టి మొత్తాన్ని కదిలించే శక్తి, ఈ సృష్టి మొత్తాన్ని లయం చేసుకునేటటువంటి శక్తి, అందరిలో అంతర్యామిగా ఉన్నటువంటి శక్తి, ఇక్కడ మనకు దొరికేటటువంటి ప్రతి వస్తువు, మన సంపదలు, మన శక్తులు అన్ని కూడా ఆయన నుంచి వచ్చిందే. ఈ సృష్టికి సాధనం, కారణం, కర్త. ఈ సృష్టికి మూలమంతా ఆయనే. కరణము ఆయననే, కారణము ఆయననే, కర్త ఆయననే. సో కర్త, కర్మ, క్రియ, ఉపకరణాలు అన్ని ఆయననే. వికర్త అంటే విశిష్టంగా పనులు చేసేవాడు, ఒక దాంట్లోంచి మరొక దాంట్లోకి మార్చగలిగేటటువంటి వాడు, అన్నింటినీ మార్చగలిగేటటువంటి వాడు. ప్రకృతిలోంచి లయం తీసుకొస్తున్నాడు, లయలోంచి మళ్ళీ కొత్త సృష్టిని ఏర్పరచగలుగుతున్నాడు. ఇవన్నీ కూడా చేయగలిగేటటువంటి వాడు ఆయననే. అన్నింటిలో ఉన్నటువంటి గూఢమైనటువంటి ఆ చైతన్యం ఎవరైతే ఉన్నారో ఆ చైతన్యం భగవంతుడే. ఎక్కడో వెతుకుతావేంది? గహన, నీ హృదయంలో గుహ్యంగా ఉన్నాడు. నీ హృదయంలో సీక్రెట్ గా దాక్కున్నటువంటి వాడు ఎవరో తెలుసా? ఆ పరమాత్మనే. ఎవరో నా శ్లోకం ఒకసారి చదువుతారా? ఉద్భవ క్షోభనో దేవ, ఉద్భవ క్షోభణో దేవ శ్రీగర్భ పరమేశ్వర, కరణం కారణం కర్త వికర్త గహనో గుహః. వండర్ఫుల్. ఉద్భవం పుట్టించడం, క్షోభన అంటే క్షోభ అంటే కదిలించడం, కదలిక, అలజడి. ఈ ప్రపంచం అంతా కూడా కదిలిపోతూ ఉంటుందన్నమాట. ఈ సృష్టి, ఆ కదలిక లేదే ఈ సృష్టి రాదు. సాత్విక, రాజసిక, తామసిక గుణాలు. ఆ తర్వాత భగవంతుడు దేవుడు అంటే ప్రకాశ స్వరూపుడు. దేవుడు అంటే వెలుతురునిచ్చేటటువంటి వాడు. దేవుడు అంటే వెలుతురునిచ్చేటటువంటి వాడు. అది జ్ఞాన ప్రకాశం. ఆ ప్రకాశం ఆయననే. శ్రీ గర్భ, తన కడుపు లోపల సంపదలను అన్నింటినీ కూడా దాచుకున్నటువంటి వాడు. ఈ మొత్తం మనకు దొరికేటటువంటి ప్రతి వస్తువు ఈ భూమిలోంచి దొరికేటటువంటిదే. ఏది మనం సృష్టించింది ఏది కాదు, అన్ని భూమిలోంచి దొరుకుతాయి. మీకు దొరికేటటువంటి పెట్రోల్ కావచ్చు, మీరు వేసుకునేటటువంటి బంగారం కావచ్చు, అన్ని కూడా ఆయననే. ఉపకరణాలు కూడా భగవంతుడే. సాధనం, ఇన్స్ట్రుమెంట్స్, ఆ ఇన్స్ట్రుమెంట్ కూడా భగవంతుడే. భగవంతుడి యొక్క శక్తి లేకపోతే ఏ క్రియ కూడా జరగదు. ఆయననే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, శక్తి అన్ని కూడా ఆయననే మూల కారణము. ఎందుకంటే మన ప్రారంధము ఇలా ఉంది కాబట్టి ఇలా జరగాలి అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి ఏ ఫలితం జరగాలన్నా కూడా ఒక కారణం ఉంటుంది. సో ఈ శ్లోకం చదివిన తర్వాత మనకి ఇంకా దుఃఖము రాకూడదు. ప్లీజ్ కొద్దిగా గట్టిగా పట్టుకోండి, చేయి గట్టిగా పట్టుకోండి. ఈ శ్లోకం చదివాక మనకు దుఃఖం ఉండకూడదు. ఎందుకంటే భగవంతుడే కర్త, కర్మ, క్రియ. భగవంతుడే ఫలితము ఇచ్చేది, భగవంతుడే ఫలితాన్ని అనుభవించేది కూడా భగవంతుడే. ఇక మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మన లోపల ఉన్నటువంటి చైతన్యం అంతా కూడా భగవంతుడే అని చెప్పి తెలిసినప్పుడు ఇక మనం భయపడేది ఎందుకు? మనతోని కర్మ చేయించేది కూడా భగవంతుడే. మనం చేస్తున్నా ఏమీ లేదు. ఏది మనం గుర్తించాలి? నాలో ఉన్న భగవంతుని గుర్తించడం వరకు మాత్రమే నేను చేయగలిగేది.
ఇదే మళ్ళీ మనం పురుష సూక్తంకి వెళ్తే మరి అన్ని దేవుడే చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? అన్ని దేవుడే చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? 2 స్ట్రాలు వేసుకొని తాగుతున్నావా? అన్ని బ్యాంక్ ఆయనే చేస్తే మీరిద్దరు ఏం చేస్తారు? 2 స్ట్రాలు వేసుకొని తాగుతారా అంటాడు వెంకటేష్. అవునా? అన్ని మనమే చేస్తున్నప్పుడు మరి భగవంతుడు ఏం చేస్తాడు? అన్ని భగవంతుడే చేస్తున్నప్పుడు మరి మనం ఏం చేస్తాం? అంటే మనం ఏం చేస్తాము అంటే ఆ భగవంతుని తెలుసుకుంటాం అంతే. పురుష సూక్తంలో చెప్పింది అదే. ఈ అజ్ఞానానికి ఇప్పటి వరకు నాకు అజ్ఞానం ఉంది. ఏంటి నా అజ్ఞానము? ప్లీజ్ కొద్దిగా పట్టుకోండి, 1 minute నేను కంప్లీట్ చేస్తాను. నాదే అజ్ఞానం. ఏంటి అజ్ఞానము? అన్ని పనులు నేనే చేస్తున్నాను, అన్ని నేనే అనుభవిస్తున్నాను, కష్టాలన్నీ నాకే వస్తున్నాయి, సుఖాలన్నీ నాకే వస్తున్నాయి. సుఖాలు వచ్చినప్పుడు నేను గొప్పోని, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు సరిగ్గా చూడడం లేదు, వాడి జీవితం బాగుంది, వీడి జీవితం బాగుంది, నా కర్మ ఎందుకు ఇలా కాలింది, ఇలా ఆలోచిస్తూ ఉండడం అజ్ఞానం. ఈ అజ్ఞానానికి అవతల వైపు ఉన్నవాడు దేవుడు అని తెలుసుకుంటే చాలు, కథం, సింపుల్. అర్థమైందా? తపన పడ్డానా? హలో, జీవిత సత్యమే చెప్పారు సార్. జీవిత సత్యమే, మనం రోజు చూస్తూనే ఉంటాం, వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, మనం ఇలా లేమో అని. కరెక్ట్ సార్, అది అజ్ఞానమే, అంతా అజ్ఞానం. సుఖంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా రెండో అజ్ఞానమే. రెండో మనకన్నా కింది వాళ్ళని చూసి మనం సంతోషపడాలి, మనకన్నా పై వాళ్ళని చూసి బాధపడకూడదు. నేను చెప్తుంటా మా ఇంట్లో, మా పిల్లలు కూడా అట్లా అంటారు. అంతే సార్, అంతే. సో కాబట్టి ఈ అజ్ఞానానికి అన్నిటికీ మనసే కారణం అండి, అన్నిటికీ మనసే కారణం. కాబట్టి ఆ మనసుని మనము నిగ్రహించుకోవాలి. ఆ మనసుని ఎలా నిగ్రహించుకోవాలి? మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయో. దాని మీనింగ్ ఏంది? మన ఏవ అంటే మనస్సు మాత్రమే మనుష్యానం మనుషులలో కారణం బంధము మోక్షము. బంధం కలిగించాలన్నా కూడా నీకు మనస్సే, మోక్షం కలిగించాలన్నా కూడా మనస్సే. దాన్ని నిగ్రహించుకోవాలి. ఎలా నిగ్రహించుకోవాలి అంటే ఆలోచన ద్వారా. మనస్సుని నిగ్రహించుకోవడం అనేది ఆలోచన ద్వారా. ఇవన్నీ అజ్ఞానం. ఈ అజ్ఞానానికి అవతల వైపు ఉన్నటువంటి వాడు దేవుడు. ఆయన ఎవడు? వికర్త అంటే మార్పు చేసేటటువంటి వాడు, విశిష్టంగా విభిన్నంగా చేయగలిగేటటువంటి వాడు. సృష్టిస్తాడు, మన శరీరంలో మార్పు తెస్తాడు, మనల్ని లయం చేస్తాడు, ఈ ప్రపంచమంతా శూన్యం చేస్తాడు, మళ్ళీ శూన్యం నుంచి మళ్ళీ ప్రపంచమంతా సృష్టిస్తాడు. ఆయనని వికర్త అంటారు. ఆయన గహన, అతి గూఢమైన వాడు. ఎందుకంటే ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేము. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఎంతసేపు అన్నమయ్య దేవుణ్ణి చూశాడు, రామదాసు దేవుణ్ణి చూశాడు, నేను అలా దేవుణ్ణి చూస్తా, అట్లా చూడలేం మనం. అలా దేవుడికి ఒక రూపం ఉంటే నువ్వు అలా చూడగలుగుతావు. ఆ రూపం అనేది కేవలం భావన. కాబట్టి నువ్వు భగవంతుని అనుభవించగలవు. ఈ ఇంద్రియాలతో ఖచ్చితంగా యూ విల్ నాట్ బి ఏబుల్ టు సీ గాడ్. అర్థమైనటువంటి వాడు కాదు. భగవంతుని ఎంత కష్టపడ్డా అర్థమైనటువంటి వాడు కాదు. కానీ ఒకసారి అర్థమైందంటే నీ లోపల భగవంతుని చూసుకోగలుగుతావు. అంటే ఏ రామున్నో ఏ కృష్ణున్నో చూస్తామని కాకుండా నీ లోపల ఉన్న చైతన్యమే, వీటన్నిటికీ కూడా అతీతమైనటువంటి చైతన్యాన్ని నేను. సార్ మీరు చెప్పేది అర్థమైతలేదు. అర్థమైతలేదా? సరే. ప్రతిరోజు అర్ధరాత్రి నిద్రపోతాం కదా. నిద్రపోయినప్పుడు గాఢ నిద్ర లోపల నీకు భగవంతుడు అనుభవం జరిగింది. ఆ సమయం లోపల నువ్వు నీ శరీరం కాదు, నీ మనస్సు కాదు, కళలు లేవు, శరీరం ఏమీ పనిచేయడం లేదు. మరి ఎవరితోనున్నావు నువ్వు? ప్రతిరోజు భగవంతుడి దగ్గర ఉన్నావా లేదా? ప్రతి నిమిషము భగవంతుడి దగ్గర ఉన్నావు, ప్రతి క్షణము భగవంతుడి దగ్గర ఉన్నావు. కానీ ఆ భగవంతుడి అనుభవాన్ని గాఢ నిద్ర లోపల పొందుతున్నావు. అదే అనుభవాన్ని మైథునంలో కూడా పొందుతున్నావు. సో ఏదైతే అత్యద్భుతమైనటువంటి ఆనందాలు ప్రపంచంలో 2 ఉన్నాయో ఆ 2 రూపాలలో భగవంతుడు ఒక శాంపుల్ రూపంలో కనిపిస్తూ ఉన్నాడు. అత్యంత గూఢమైనటువంటి వాడు. ప్రతిరోజు నిద్రపోయినప్పుడు గాఢ నిద్ర లోపల ఎంత బాగుంటుందండి. చాలా బాగుందండి, పొద్దున లేచిన తర్వాత ఎంత మంచిగా నిద్రపోయాను తెలుసా అనుకుంటాం. ఎందుకంటే నువ్వు భగవంతుడితో ఉన్నావు. ఇక్కడ పైన సహస్రారం ఉంది కదా, ఈ సహస్రారం లోపల పెట్రోల్ పోస్తాడు భగవంతుడు. మన కార్ కి పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేస్తాం కదా, ఓపెన్ చేసిన తర్వాత వాడు పెట్రోల్ నింపిన తర్వాత కారు ఒక్కసారి అంటుంది కదా. ఏమంటుందండి? కారు అంటుంది. అదే విధంగా మనకేమవుతుంది? ఆ టైం లోపల ఎప్పుడైతే మన శరీరం కదలడం లేదో, మన మనస్సు కదలడం లేదో, ఆ సమయం లోపల దేవుడు ఏం చేస్తాడు? ఇక్కడ ఈ సహస్రారం నుంచి లోపలికి శక్తిని పంపిస్తాడు. అందుకని తెల్లారు లేచేసరికి అన్ని కష్టాలు, అన్ని నొప్పులు తగ్గిపోతాయి. సో కాబట్టి అతి గూఢమైనటువంటి వాడు, అత్యంత రహస్యమైనటువంటి వాడు, ఇంద్రియాలతో దొరకనటువంటి వాడు, తర్కంతో లాజిక్ తోని అర్థం చేసుకోలేం. ఆలోచించి అనుభవించాలి ఆయనని. అయితే ఆలోచిస్తే దొరుకుతాడు. అది ఎక్కడ తెలుసుకున్నాం? అగైన్ గో బ్యాక్ టు ఆత్మబోధ. ఆత్మబోధలో ఏమంటారంటే కేవలం నువ్వు నీ బుద్ధితో మాత్రమే తెలుసుకోగలవు.
ఆత్మ అన్ని చోట్ల వ్యక్తమైనప్పటికీ కూడా కేవలం బుద్ధిలో మాత్రమే ప్రకాశవంతం అవుతుంది. తెలుసుకున్నామా లేదా? ఇది మనం ఆత్మబోధ లోపల ఎస్ ఆర్ నో? ఎస్ సార్. కాబట్టి ఒక్క చోట మాత్రమే నువ్వు భగవంతుడిని తెలుసుకో, నీ బుద్ధి ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతావు. అటువంటి వాడు గహనః. గుహ, గుహ అంటే నీ హృదయంని గుహ అంటారు. గుహ్యం, అంతర్ముఖము, సీక్రెట్ స్థానం లోపల ఉన్నాడు భగవంతుడు. ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు భగవంతుడు. భగవంతుడు ఎక్కడెక్కడో ఉన్నాడు అనేటటువంటిది కాదు, మనలోనే ఉన్నాడు. ఇదంతా కూడా మనం ఇంతకు ముందు తెలుసుకున్న దాన్ని ఒక రివిజన్ చేసుకున్నాం. ఇవాళ ఒకసారి మళ్ళీ కొత్త శ్లోకం చదువుతానండి. నేను ఎక్కువసేపు చెప్పను. ఒకసారి కొత్త శ్లోకం చదవండి. వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన. వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన స్థానదో ధ్రువః పరర్ధిర్పర్మ స్పష్ట తుష్ట పుష్ట శుభేక్షణః. ఇవాళ ఏం చేద్దామంటే వీలైనంత వరకు క్లుప్తంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇందులోపల కూడా భగవంతుడి యొక్క సృష్టి నిర్మాణ ప్రక్రియ, సృష్టిని ఆయన తయారు చేసినటువంటిది. ఇది తయారు చేసినప్పుడు భగవంతుడు ఏదో అడ్డగోలుగా తయారు చేయలే. ఇప్పుడు మీరు వంట చేయాలంటే ఎంత సిస్టమేటిక్ గా చేస్తారు? దానికి కావాల్సినటువంటి ఆధారమైనటువంటి వస్తువులన్నిటిని తయారు చేసుకుంటారా లేదా? స్టవ్ ఉంది, మీ ఇంట్లో స్టవ్ లేకుండా వంట మొదలెడతారా అండి? మీరు కొత్తగా పెళ్లి చేసుకుని కాపురానికి వచ్చారు, స్టవ్ లేకుండా మీరు కాపురం పెడతారా? సో వంట లేకుండా వంటలు నేర్పిస్తున్నారండి. నేర్పిస్తున్నారు, క్లాసులు చెప్పిస్తున్నారు. సార్ స్విగ్గీ జొమాటో ఉన్నాయి కదా, పిల్లలకి నేర్పిస్తున్నారు యూట్యూబ్ లో. సో ఆ విధంగా ఆధారమైనటువంటి వాటి అన్నింటినీ పెట్టుకొని ఒక సిస్టమేటిక్ వే లోపల ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడు. మళ్ళొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. కావలసిన వస్తువులన్నింటినీ ముందు తయారు పెట్టుకొని భగవంతుడు ఒక సిస్టమేటిక్, ఒక క్రమ పద్ధతిలో ప్రపంచాన్ని తయారు చేశాడు. ఇది మళ్ళీ మనం ఎక్కడ తెలుసుకున్నాం? పురుష సూక్తం. సార్ మీరు ఏం చెప్పినా అటుపోయి ఇటుపోయి మళ్ళీ పురుష సూక్తంలోనూ భగవద్గీతలోనూ ఆగుతున్నారు కదా అంటే, అంతే మరి, అక్కడనే ఆగుతాం. మనకు తెలిసిన వాటిల్లోంచే తెలుసుకుంటాం. తెలియని విషయాలు, తెలిసిన విషయాలు అని రెండు ఉంటాయి. తెలిసిన విషయాలని పునశ్చరణ చేసుకోవాలి, తెలియని విషయాలను తెలిసిన విషయంలోంచి తెలుసుకోవాలి. అదేదో సినిమా లోపల ప్రకాష్ రాజ్ అంటాడు, ఈ విషయం ఎంతమందికి తెలుసు అంటాడు. అంటే ఇట్లా తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు. సరే మీకు తెలుసు కదా, నేను చెప్పాల్సింది లేదు అంటాడు. అనగానే ఇంకా మరి వీళ్ళంటారు, నా రవితేజ వాళ్ళందరూ అంటారు, అదే తెలిసారంటే ఆయన ఏం మాట్లాడరా, తెలియదని చెప్పండి సార్ అంటే, సార్ మళ్ళొకసారి అడగండి సార్ అంటాడు. ఆయన మళ్ళొకసారి అడుగుతాడు. అడగగానే అందరూ మాకు తెలియదు అంటారు. అసలు ఏం తెలియని వాళ్ళకి నేనేం చెప్తాను, వద్దులే నేనేం మాట్లాడను అని మళ్ళీ కూర్చుంటాడు. వీళ్ళకి ఏం చేయాలో తెలియదు రవితేజ వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అందరితోని, అరే కొంతమంది తెలిసినని చెప్పండి, కొంతమంది తెలియనని చెప్పండి అని అనగానే సరే అని మా ఆయన అంటారు, సార్ మళ్ళొకసారి అడగండి సార్ అని ఆయన అడుగుతాడు. అడగగానే కొంతమంది తెలుసని కొంతమంది తెలియదని చెప్తారు. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పేయండి అని చెప్పేసి. చూసారా ఈ సినిమా? చూసారా అందరూ? సినిమాలు అంతా చూడం సార్ మేము, మీ లెక్క సినిమాలు. సో ఏదేమైనప్పటికీ కూడా అట్లాగా ఇక్కడ ఏమవుతుందంటే మనకు తెలిసిన విషయాలలోంచి తెలియని విషయాలను తెలుసుకుంటే సులభమవుతుంది అన్నమాట. అంటే మనకు తెలిసిన దాంట్లోంచే ప్రయాణం చేస్తూ అందులోంచి తెలియని విషయాలను తెలుసుకుంటాం. కాబట్టి పురుష సూక్తంలో మనం ఏం తెలుసుకున్నాం ఆల్రెడీ? భగవంతుడు ముందు మూల పదార్థాన్ని తయారు చేశాడు. మూల పదార్థం అంటే ఏంటి? ముందు పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు ఇవన్నీ తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత ఏం చేశాడు? మనుషులు గాను, పశువులు గాను, ఎగిరేటటువంటి వాటి గాను, జలచరాలు గాను, దౌడ ఉన్నటువంటివి, రెండు సైడ్స్ పండు ఉన్నటువంటి వాటివి, చెట్ల లోపల కూడా రకరకాల చెట్లు, ఇలాంటివన్నీ తయారు చేస్తాడు. అన్ని మూల పదార్థాలు తయారైపోయిన తర్వాత వాటన్నిటిలోకి ఆయన ప్రవేశించాడు. ఇప్పుడు ఈ వ్యవసాయ అన్నదాని మీనింగ్ అదే అన్నమాట. వ్యవసాయ అంటే ఆయన వ్యవసాయ బుద్ధి ఉన్నది. వ్యవసాయం అంటే అగ్రికల్చర్ కాదు. వ్యవసాయ బుద్ధి అంటే స్టేబుల్ మైండ్, స్థిరమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాడు. ప్రిన్సిపుల్డ్ మైండ్, స్టేబుల్ మైండ్, స్టేబుల్ మైండ్, స్థిరమైనటువంటి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి, నిశ్చయాత్మకమైనటువంటి స్థిరమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వ్యక్తులను వ్యవసాయ బుద్ధి అంటారు. అంటే దృఢ నిశ్చయం. భగవంతుడికి చాలా క్లియర్ గా తన నిశ్చయం ఏంటో తెలుసు, తను ఏమి చేయాలి అనుకుంటున్నాడా అనేటటువంటిది చాలా క్లియర్ గా తెలుసు భగవంతుడికి.
చంచలత లేదు, ఏకాగ్రత భగవంతుడి లోపల ఒక క్రమ పద్ధతిలో చెయ్యాలి. కాబట్టి ఈ వ్యవస్థ అంతటికీ కూడా వ్యవస్థాన అంటే వ్యవస్థను తయారు చేయడానికి కావలసినటువంటి బేస్ వ్యవస్థాన. ఈ జగత్తు లోపల ఇవన్నీ ఇంత సిస్టమేటిక్ గా ఎలా నడుస్తున్నాయి? గ్రహాలు గాని, నక్షత్రాలు గాని, మనుషుల లైఫ్ సైకిల్స్ గాని, ఎవడు 500 సంవత్సరాలు బతకట్టేది కానీ 100 సంవత్సరాలు, ఇవన్నీ కూడా ఒక దివ్య వ్యవస్థ లోపల నడుస్తున్నాయి. ఇవన్నీ నడిపేవాడు ఎవడు? ఈ తత్వం ఎవరిది? అదే విష్ణు తత్వము, అదే భగవంతుడి తత్వము. సో ఒక స్థిరమైనటువంటి బుద్ధి కలిగి ఈ ప్రపంచం మొత్తానికి ఆధారభూతుడు అయినటువంటి వాడు. మళ్ళీ ఒకసారి భగవద్గీతకి వెళ్ళిపోదాం. భగవంతుడు ఏమంటాడు? ఈ ప్రపంచంలో కనిపిస్తున్నటువంటి అన్ని బ్రహ్మాండాలు కూడా నాలోనే ఉన్నాయి. అన్నింటికీ ఏ విధంగానైతే దారము ఆధారము మణిపూసలన్నిటికీ, అలాగే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి గ్రహాలు, నక్షత్రాలు అన్నిటికీ కూడా ఆధారభూతంగా నేనున్నాను. నేనే వీటన్నిటికీ కనెక్టింగ్ పీస్ అని చెప్పాడు అనమాట. కాబట్టి ఈ ప్రపంచం యొక్క క్రమ పద్ధతిని ఆయన కాపాడుతున్నాడు. అదే వ్యవస్థాన. తర్వాత సంస్థాన అంటే వీటన్నిటికీ కూడా మూలమైనటువంటి నిర్మాణం. మూలమైనటువంటి నిర్మాణం అంటే ఏంది? ఈ జగత్తు మనకు కనిపించేటటువంటి రూపమేనా? ఇట్లా కనిపిస్తుంది ఇదొకటేనా? కాదు. దీని అంతటికీ కూడా ఒక అంతర్గతమైనటువంటి నిర్మాణం ఉంది. అంతర్గతమైనటువంటి నిర్మాణం ఏంటి? అవ్యక్తం, వ్యక్తం, మహత్తు, అహంకారం లాంటివి ఏవైతే అంతర్గతంగా మనకు కనిపించకుండా ఉన్నాయో, ఆ కనిపించకుండా ఉన్నటువంటి చైతన్య నిర్మాణం ఏదైతే ఉన్నదో అది సంస్థానము. సమ్యక్ స్థానము, సరైనటువంటి స్థానము. తర్వాత మనందరినీ ఎక్కడెక్కడ పెట్టాలి అని చెప్పి డిసైడ్ చేసేది ఆయననే. నువ్వు భూమి మీద ఉండాలి, నువ్వు గాలి లోపల ఎగరాలి, నువ్వు నీళ్ళు, దాన్ని స్థాన దహ. దా అంటే ఇచ్చేవాడు అని చెప్పి తెలుసుకున్నాం. మోక్షదహ, కామదహ, ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా. దా అంటే ఇచ్చేవాడు అని చెప్పేసి మీనింగ్. స్థాన దహ అంటే మనని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు భగవంతుడు. అది ప్రారంభ రూపంలో మనకి ఎక్కడ మన భూలోకంలో ఉంచాలంటే భూలోకంలో ఉంచుతాడు, స్వర్గలోకంలో ఉంచాలంటే స్వర్గలోకంలో ఉంచుతాడు, ఖగోళంలో ఉంచాలంటే ఖగోళంలో ఉంచుతాడు. మనను ఎక్కడ మన కర్మానుసారంగా మనకు ఎక్కడెక్కడైతే ఉంచాలో అదంతా కూడా స్థానదహ. తర్వాత ధ్రువ. ఈ ధ్రువ మళ్ళీ మనం భగవద్గీతని అనుసారంగా తీసుకున్నట్లయితే అచంచలమైనటువంటి సత్యము, ఎప్పటికీ మారనటువంటిది. ధ్రువ నక్షత్రం ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా మారని. ధ్రువ అంటే స్థిరమైనటువంటి నక్షత్రము అని చెప్పేసి. చంద్రుడు కూడా, ఈయన శివుడికి 8వ రోజు చంద్రుడు ఉంటాడు. 8వ రోజు చంద్రుడు ఇటు కృష్ణపక్షంలో గాని అటు శుక్లపక్షంలో గాని మారడు. సో భగవంతుడి యొక్క చైతన్యం ఎప్పటికీ మారదు, సత్యం ఎప్పటికీ మారదు. ఈ ప్రపంచంలో మారనిది ఒకటి, అది సత్యము, అది భగవంతుడు, అదే ధ్రువతత్వము. అన్ని మారిపోతున్నాయి, ప్రపంచంలో అన్ని మారుతున్నాయి, కానీ మారనటువంటిది ఒక్క భగవంతుడి యొక్క తత్వము. భగవంతుడు పర అర్థి అంటే పరమమైనటువంటి గొప్పదైనటువంటి అర్థి అంటే మీనింగ్, మహిమ, సంపద. అర్థి అంటే డబ్బు, అర్థము అంటే డబ్బు కదా. అర్థి అంటే అమోఘమైనటువంటి సంపద. ఈ సంపద అంటే మనకు కనిపించేటటువంటి కార్లు, బంగ్లాలు కాదు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనం ఇంతకు ముందు ఏదైతే శ్రీ గర్భ అని చెప్పి తెలుసుకున్నామో దానికి దాదాపు సమానమైనటువంటి అర్థం ఇక్కడ పరార్థి. ఇది జ్ఞానం కావచ్చు, ఆనందమయమైనటువంటి తత్వం కావచ్చు, చైతన్యవంతమైనటువంటిది కావచ్చు, అనంతత్వం కావచ్చు, ఆయన యొక్క అమృతత్వం కావచ్చు, ఇవన్నీ కూడా అందులోపల మనకు తెలుస్తుంది. తుష్ట అంటే సంతుష్టి. తుష్ట అనేటటువంటి పదం మీరు విన్నారు కాబట్టి తుష్టి అంటే సంతోషము. ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. సంతోషంగా ఎప్పుడు ఉంటాడు? ఏ వ్యక్తి అయితే పూర్ణ స్వరూపుడై ఉంటాడో అతను సంతోషంగా ఉంటాడు. ఉదాహరణకి ఎప్పుడు ఏదో ఒక వెలితి ఉందనుకోండి, వెలితి ఉంటే వాడు సంతోషంగా ఉన్నాడు. ఎన్నొచ్చినా కూడా ఇంకా ఏదో రాలేదు అని చెప్పి అనుకునేవాడు సంతోషంగా ఉన్నాడు. కానీ భగవంతుడు ఏంటంటే అన్ని తన లోపల కలిగి ఉన్నాడు కాబట్టి సంతుష్టి. ఇప్పుడు దీని నుంచి ఏమర్థమవుతుంది? మనం కూడా సంతోషంగా ఉంటే భగవంతుడి స్వరూపంలోకి మారిపోతాం. నాకేం తక్కువేమి మనకు రాముడు ఒక్కడున్న వరకు, పక్కనున్నంత వరకు అని అనుకుంటున్నాం. ఎందుకు? ఆ మాట లోపల ఈ అర్థం ఉంది. తుష్ట అనేటటువంటి అర్థంకి తక్కువేమి మనకు. సో మనకేం తక్కువ లేదు. తక్కువ ఉంది అన్నప్పుడు వెలితి ఏర్పడుతుంది. ఆ వెలితి లేనటువంటిది తుష్టి, సంతుష్టి అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ పుష్ట అంటే పుష్టి, బాగా పుష్టి అంటే పోషకుడు. మనందరినీ బలపరిచేవాడు, మనందరికి పోషకాలు ఇచ్చేవాడు. ఆహారమే కాదు, మనకు ప్రాణము, ధైర్యము, భక్తి, జ్ఞానము ఇవన్నీటటువంటి ఇచ్చేవాడు. శుభ ఈక్షణ అంటే దృష్టి. శుభ ఈక్షణ అంటే మంగళ స్వరూపుడు. అందరికీ కూడా
అందరిపైన చక్కటి దృష్టిని కలిగి ఉన్నటువంటి వాడు. సో ఈ విధంగా మనం ఏం తెలుసుకున్నాము, భగవంతుడు అనేవాడు వ్యవసాయ అంటే ఒక స్టేబుల్ మైండ్, ఒక నిశ్చయాత్మకమైనటువంటి దృష్టిని కలిగినటువంటి వాడు. వ్యవసాయం వ్యవస్థాన. వ్యవస్థాన అంటే ఏంటి, ఒక సిస్టమేటిక్ వే లోపల ప్రపంచాన్ని సృష్టించిన వాడు. సంస్థాన అంటే ఏంటి, సమ్యక్ స్థాన, ఎవరెవరికి ఏ ఏ పొజిషన్స్ ఎక్కడ ఇవ్వాలి అనేటటువంటి స్థిరత్వాన్ని కలిగి ఉన్నటువంటి వాడు సంస్థాన. తర్వాత స్థానదహ అంటే ఏ స్థానము ఎవరెవరికి ఇవ్వాలి అని చెప్పి తెలియడం. స్థానము ద అంటే ఇచ్చేటటువంటి వాడు, ఆయనకు తెలుసు, ఆయన మనకు ఆ స్థానాన్ని ఇస్తాడు. ధ్రువ కదలనటువంటి అచంచలత్వము, కదలనటువంటి తత్వము. ధ్రువ పరార్థి పరమసృష్ట పరార్థి అంటే అమోఘమైనటువంటి సంపదలు కలిగినటువంటి వాడు. పరమస్పష్ట అంటే స్పష్ట, ఇది మనం చెప్పుకోలేదు. పరమస్పష్ట పరమమైనటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు, స్పష్టత కలిగినటువంటి వాడు. తుష్ట సంతోషాన్ని కలిగినటువంటి వాడు. పుష్ట మనందరికీ పోషణను అందించేవాడు. శుభ ఏక్షణ శుభ ఈక్షణ అంటే మనందరిపైన మంచి మంగళకరమైనటువంటి స్వరూపాన్ని కలిగినటువంటి వాడు ఆ భగవంతుడు. ఇన్ని రకాల లక్షణాలు భగవంతుడివి తెలుసుకుంటే ఇందులో మనం ఏం చేయొచ్చు ఆలోచించండి ఒకసారి. ట్రై టు బి సిస్టమేటిక్, ట్రై టు బి ప్లాన్డ్. ఇది పర్సన్ ప్రతిరోజు ఒక స్థిరమైనటువంటి దృక్పథంతో మనం పొద్దున లేవాలి. రోజు మొత్తం చేసే పనులు ఒక క్రమ పద్ధతిలో చేయాలి. నేను ఇంతకు ముందు చెప్పాను, ప్రతిరోజు ఏ అరగంట ఏం చేస్తున్నాము అని చెప్పి రాసుకోండి. తర్వాత శరీరాన్ని చక్కగా ఆరోగ్యంగా ఉంచుకోండి, మనసుని చక్కగా ఆరోగ్యంగా ఉంచుకొని కొత్త జ్ఞానాన్ని నేర్చుకోండి. నాకేం తక్కువ, అన్ని నాకు దొరికాయి అని చెప్పేసి అనుకోండి. తుష్ట స్టేబుల్ గా ఉండండి, ఏది జరిగినా కూడా ఇది భగవంతుడి నిర్ణయం అనుకోండి. ధ్రువ. సో ఈ విధంగా ఏంటంటే ఇందులో ఉన్నటువంటి లక్షణాలు భగవంతుడి లక్షణాలు అని అనుకోవద్దు. భగవంతుడు ఎక్కడో లేడు, మన హృదయంలో గహనో గుహ్యాహ అని చెప్పేసి గత శ్లోకంలో తెలుసుకున్నాం కదా. అదే విధంగా ఈ లక్షణాలు మనం ఎందుకు అలవర్చుకోకూడదు అని ఆలోచిస్తే, ఆ లక్షణాలు మనం మెల్లమెల్లగా అలవర్చుకుంటే మనం భగవంతుడికి దగ్గర అవుతాం. మనలో ఉన్న భగవంతుడిని గుర్తించడం పెద్ద కష్టం కాదు, మనలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించడం పెద్ద తత్వం కష్టం కాదు. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఈ శ్లోకం యొక్క పూర్తి తత్వ విచారణ వచ్చే వారం తెలుసుకుంటాము. ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ శ్లోకంలోని లక్షణాలను మనము పాటించడానికి వీలవుతుందా కాదా ఒక్కసారి ఎవరైనా చెప్పండి. సింపుల్ డెఫినేషన్ అందరం తెలుసుకున్నాం కదా, మనం ఇవి పాటించగలమా? స్టేబుల్ గా ఉండడం గాని, ఇంట్లో ఒక పద్ధతిగా ఉండడం గాని, అన్ని ప్లాన్ గా ఉండడం గాని, మనస్సుని నిశ్చలంగా పెట్టుకోవడం గాని, సమస్యలు వచ్చినప్పుడు వాటి గురించి మనం ఆలోచించకుండా ఉండడం గాని, ఏది నాది కాదు అని చెప్పేసి అనుకోవడం గాని, పూర్ణ పురుషులై ఉండడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ మనం చేయగలమా చేయలేమా? 50% చేయొచ్చు సార్ అనుకుంటే. 50% మళ్ళీ తొందరగా టైం పడుతుంది. అంటే మీరు చెప్పినట్టు అదే ధ్యాసలో ఉండాలి, దైవ ధ్యాసలో ఉండాలి, దేవుని కలుస్తుండాలి. రోజు మీ ప్రవచనాలు వింటుండాలా, 2-3 వింటుంటే 2 వింటుండాలి కనీసం. ఈ రోజు చెప్పినది రేపు విన్నా ఎంతో తృప్తి ఉంటుంది. మళ్ళీ మీరు రాత్రి చెప్తారు, రోజు 2 అవుతాయి. రామ అంటే కూడా చాలు, రామ అంటే కూడా మనకు ఎంతో తృప్తి ఉంటుంది. నేనైతే అంటాను రామ అంటా, దేవునికి అవసరం ఉన్నప్పుడు తలుస్తుంటాను. ఇది నాకు యొక్క ఒకప్పుడైతే బండి 2-వీలర్ బండి ఎక్కినానంటే దేవుని తలుచుకుంటూనే పోతాను. హరే రామ హరే కృష్ణ హే భగవాన్ అని కూడా పోతుంది, ఏదో ఒకటి. అది మటుకు నాకు అలవాటు అయిపోయింది. ఒకప్పుడు ఓం నమ శివాయ ఆయనతో ఇప్పుడు కృష్ణుని పట్టినాను. ఒక 50 years కింద ఓం నమ శివాయ అంటున్నాను. 30 years 40 years కింద ఓం నమ శివాయ ఎక్కువ. ఇప్పుడు కృష్ణుని మతం అయిపోయింది నాకు మీ వల్ల. వేణుగోపాల్ గారు రివర్స్ లో వెళ్తున్నారు. సో ఏదైనప్పటికీ కూడా ఒక క్రమ పద్ధతిలో జీవితాన్ని గడపడము, కష్టాలు సుఖాలు వచ్చినప్పుడు స్టేబుల్ గా ఉండడము, నాకేం తక్కువ పర్వాలేదు అన్ని భగవంతుడే చూసుకుంటాడు అనేటటువంటి దృఢ నిశ్చయంతో వ్యవసాయ వ్యవస్థాన సంస్థాన పరార్థి అంటే పరమస్పష్ట, ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ మనము మన జీవితంలో ఆచరించగలం. ఇవేమి కష్టమైనటువంటివి కాదు. ధ్రువ స్టేబుల్ గా ఉండడం,
అలవాటు చేసుకోండి. ఒక్కసారి అలవాటు చేసుకుంటే చాలా సులువుగా ఉంటుంది. చాలా సులువుగా. ఏం కష్టం కాదు. ఒకసారి దైవీ లక్షణాలని మనము ఆచరించడం మొదలెడితే మనలో ఉన్న దైవాన్ని చూడగలుగుతాం. ఇదే విషయాన్ని మళ్ళీ మనం భగవద్గీత లోపల కూడా తెలుసుకున్నాం. భగవద్గీత లోపల భగవంతుడు చెప్పింది ఏంటి? దైవీ లక్షణాలు, ఆసురీ లక్షణాలు, రాక్షస లక్షణాలు అని 3 ఉంటాయి. దైవీ లక్షణాలేమో మనని విముక్తి చేస్తాయి. ఆసురీ లక్షణాలేమో మనను బద్దులయ్యేలాగా చేస్తాయి. రాక్షస లక్షణాలేమో మనని క్రూరంగా చేస్తాయి. ఎప్పుడైతే ఆసురీ లక్షణాలకు, రాక్షస లక్షణాలకు తేడా ఎవరైనా చెప్పగలరా అండి? ఆసురీ లక్షణాలు అంటే చెడ్డ లక్షణాలు అంటే ఆసురీ లక్షణాలు అంటే నెగటివ్ థాట్స్ తో ఉన్న వాళ్ళు. రాక్షస లక్షణాలు అంటే వాళ్ళు ఆ యువతల మనుషులకి చెడును కూడా చేస్తారు. ఆసురి అంటే థాట్స్ లోని నెగటివ్ గా ఆలోచించడం, నెగటివ్ చెడు పనులు చేసే రాక్షసత్వం అంటారు. చెడ్డ పనులు అంటే చెడ్డ లక్షణాలు అంటే వేరే డ్రింక్ చేయడము, అలాంటివన్నీ డ్రింక్ చేయడము, లేకపోతే వేరే అలాంటివన్నీ. హింస ఉంటే రాక్షసత్వం అంటారు. హింస ఉంటే రాక్షసత్వం అంటారు. హింస లేకపోతే ఆసురీ లక్షణాలు. చెడు లక్షణాలన్నీ కూడా ఆసురీ లక్షణాలు. రాక్షస లక్షణాలు అంటే హింస పెట్టడం. ఇప్పుడు మన లోపల దైవీ లక్షణాలు ఉంటాయి, ఆసురీ లక్షణాలు ఉంటాయి. తుర్కాల లోపల రాక్షస లక్షణాలు ఉంటాయి. అదన్నమాట. లక్షణాలు అంటే అవతల వాడికి అత్యంత దారుణంగా వాడిని నష్టపెట్టేటటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని రాక్షస లక్షణాలు అని చెప్పేసి అంటాం. ఆసురీ లక్షణాలు అంటే అసూయ, దంభం, దర్పం, నన్ను అందరూ గుర్తించాలి అని చెప్పేసి అనుకోవడము, ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవి కూడా తప్పే. వాళ్ళందరినీ కూడా భగవంతుడు ఏమంటాడు? ఇలాంటి వాళ్ళు దేవుడి కంటే కూడా గొప్ప వాళ్ళని అనుకుంటాడు. మేము ఈ ప్రపంచం అంతా ఎలా నడుస్తుంది? కేవలం స్త్రీ పురుషుల కలయిక వల్ల నడుస్తుంది. దేవుడికి ఏం సంబంధం లేదు. ఇలాంటి వాళ్ళని భగవంతుడు ఏమన్నారంటే, నేను వీళ్ళందరినీ కూడా అత్యంత నీచ యోనులలో పడేస్తాను. అంటే చెడ్డ జన్మలలో పడేస్తాను. వీళ్ళకి ఎప్పటికీ కూడా ఇంకా ముక్తి ఉండదు. అత్యంత ఘోరంగా కష్టాలన్నీ అనుభవిస్తూ ఉంటారు అని చెప్పేసి భగవంతుడు చెప్పడం జరిగింది భగవద్గీతలో. కాబట్టి మనము ఏది నేర్చుకున్నా కూడా మళ్ళీ వి విల్ గో బ్యాక్ టు భగవద్గీత అండ్ ట్రై టు అండర్స్టాండ్ భగవద్గీత ఇన్ ఏ బెటర్ వే. 93-94 వారాలుగా భగవద్గీత నేర్చుకుంటున్నాం. దానితో పాటు మిగతావన్నీ కూడా నేర్చుకుంటున్నప్పుడు ఏం చేస్తాం? మనం వీటన్నిటిని భగవద్గీతకు అన్వయించి నేర్చుకుంటే సులువు అవుతుంది. భగవద్గీత మరింత అద్భుతంగా అర్థం అవడానికి అవకాశం ఉంది. అదే విధంగా భగవద్గీతలోంచి విష్ణు సహస్రనామం తెలుసుకుంటున్నాం, భగవద్గీతలోంచి మరి వేరేవి తెలుసుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది? మిగతావి కూడా అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది. అదే విధంగా అంటే తెలిసిన వాటిలోంచి తెలియనివి నేర్చుకుంటే సులువు అవుతుంది. ఓకేనా? అందరూ అర్థమైందా ఇవాళ? చిన్న డౌట్ సార్. వ్యవస్థాన అంటే మీరు ఆధారభూతం అన్నారు. అంటే దీన్ని హీఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ క్రియేటింగ్ ద యూనివర్స్ అని అనుకోవచ్చు సార్? అదే నా మీనింగ్ సార్. వ్యవస్థాన అంటే ఒక సిస్టమేటిక్ వే. ఒక వ్యవస్థ అంటే ఏంటి చెప్పండి? ఇంగ్లీష్ లోపల ఆర్గనైజింగ్ స్కిల్స్. సో వ్యవస్థాన అంటే ఏంటంటే ఒక క్రమ పద్ధతి లోపల, ఒక సిస్టమేటిక్ వే లోపల పనిని చేస్తే దాన్ని వ్యవస్థాన అంటారు. సంస్థాన అంటే ఏంటి? వ్యవస్థాన అంటే ఏంటి? రెండింటిని మనం అర్థం చేసుకుందాం. సంస్థాన అంటే ఇది భూలోకము, ఇది భువర్లోకము, ఇది సువర్లోకము, ఇది మహర్లోకము, ఇది జనర్లోకము అని చెప్పేసి స్థిరత్వాన్ని ఉంచడం. తర్వాత వచ్చేది స్థానదహ. స్థానదహ అంటే స్థానమును మీకు ఇచ్చేవాడు. మిమ్మల్ని ఇందాక స్థిరంగా డిసైడ్ చేసినటువంటి ప్లేసుల లోపల మిమ్మల్ని ఎక్కడ పెట్టాలి? పక్షులుగా పెట్టాలి అంటే ఖగోళంలో పెడతాడు. నీటిలో పెట్టాలి అంటే జలచరాలు, ఖేచరాలు, భూచరాలు. మళ్ళీ ఆ భూచరాల లోపల మిమ్మల్ని మనుషులుగా పెట్టాలి. తర్వాత నక్షత్రాలు, వాటిని ఎక్కడ పొజిషన్ చేయాలి. ఇలా ఎవరికి వారికి స్థానమును ఇయ్యడాన్ని స్థాన దహ అంటారు. అంటే దదాతి. దదాతి అంటే ఏంటి? ఇవ్వడము, స్థానమును ఇవ్వడము. వ్యవస్థాన అంటే ఏంటి? వ్యవస్థను తయారు చేసేవాడు. వ్యవస్థను తయారు చేయడం అంటే ఏంటి? క్రమ పద్ధతి లోపల ఈ ప్రపంచం మొత్తాన్ని సృష్టించేవాడు. చేసిన తర్వాత క్రమ పద్ధతిలో తయారు చేయడం అంటే ఏంటి? మెట్టు 1, మెట్టు 2, మెట్టు 3, మెట్టు 4 ఇలాగా చేసిన తర్వాత వాటన్నిటికీ ఇన్ని ఫ్లోర్లు పెట్టాలి, 14 అంతస్తులు పెట్టాలి. ఈ 14 అంతస్తులు ఇవి అని చెప్పడాన్ని సంస్థానము అంటారు. సమ్యక్ స్థానము. సమ్యక్ స్థానము, సరైనటువంటి స్థానము ఇచ్చాడు.
దేవతలకు ఒక స్థానము, బ్రహ్మలోకంకి ఒక స్థానము, భూలోకంకి ఒక స్థానము, భువర్లోకంకి ఒక స్థానము, మహర్లోకంకి ఒక స్థానము, తపస్సు చేసినటువంటి ఋషులు ఎక్కడ ఉండాలి, స్వర్గలోకం అనుభవించాలి, సువర్లోకం అంటే స్వర్గలోకం, అందులో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నిశ్చయించి చేసిన వాడు సంస్థాన. అవి మనకిచ్చేవాడు స్థాన దహ. సో వ్యవస్థాన, సంస్థాన, స్థానదహ. ఒక్కసారి మళ్ళీ ప్రవచనం ఇంకొకసారి వినండి, ఇంకా సులభంగా అర్థమైంది. ఓకే సార్, చాలా బాగుంది సార్, థ్యాంక్ యూ సార్. ఏదైనా సంస్థాన్ని స్థాపించినప్పుడు వ్యవస్థాపకులు ఉంటారు కదండి, కరెక్ట్. వ్యవస్థాపకులు అంటే ఒక క్రమ పద్ధతి లోపల ఒక సంస్థ నడిపించేవారు అని. కరెక్ట్. సునంద గారు ఏదో ప్రశ్న ఉందన్నారు, అడగచ్చా అని అడిగారు. సార్ ఆదిత్య హృదయము టైం ఎంతసేపు సార్? ఓకే ఓకే, అదే సేమ్ 1.5 hours, 8:30 to 10. ఓకే సార్. మేమేమో పేజీలకు ప్రిపేర్ అవుతున్నాం సార్. టైం ఎంతసేపు ఉంటుందో తెలియదు, ఎంత చెప్పటానికి. లేదు లేదు, 7 రౌండ్స్. అన్ని రౌండ్స్ కూడా తత్వంతో ఉంటాయి. ఒక రౌండ్ శ్లోక పఠనం రౌండ్ ఉంటుంది, ఒక రౌండ్ 1 లేదా 2 రౌండ్లు శ్లోక పఠనం రౌండ్స్ ఉంటాయి. మిగతావన్నీ కూడా తత్వ చింతననే చెప్పండి. అంటే మీరు రాసుకున్నది చూసి నన్ను నాకు అర్థం కాలేదండి. 3-4 అడిగారు. మణి మేడం, ఎవరో సునంద గారు అడగండి, తర్వాత మణి మేడం అడగండి. నేను చాలా అనుకోకుండానే చెప్తూనే ఉన్నాను సార్. అందుకే టైం ఉంటుందా లేదా అని మా అందరికి డౌట్ సార్. అంతంతా ప్రిపేర్ అయితే చెప్పడానికి 1.5 hours, 7 rounds. కాబట్టి ప్రశ్నలు తక్కువ ఉంటాయి, సమాధానాలు పెద్దగా చెప్పాలి, వీలైనంత పెద్దగా చెప్పాలి. ప్రతి సమాధానము 3 నిమిషాలు, సుమారుగా 2 నుంచి 3 నిమిషాలు ఒక్కొక్క సమాధానం చెప్పాలి. సరేనా? ఓకే సార్. మీరు తత్వము 2 శ్లోకాలు 3 శ్లోకాలు అడుగుతాను, మిగతా అంతా డైరెక్ట్ ఆన్సర్స్ అన్నారు కదా, అలా ఆలోచిస్తున్నాం. లేదు, ఇంకా టైం ఉంది కదా. తత్వమే ప్రిపేర్ అవ్వండి. వీలైనంత వరకు 99.9% తత్వమే అడుగుతాను. వీలైనంత వరకు చెప్పండి. మరీ చిన్నదైతే అది వదిలేయండి, బట్ వీలైనంత వరకు తత్వం చెప్పడానికి. తత్వం అంటే కూడా లాస్ట్ టైం కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాం కదా, అట్లా కాకుండా కొద్దిగా నాకు అర్థం చేయించండి. ఓకే సార్, అర్థం అని చెప్పి చెప్పండి. నాకు అర్థం కాకుండా అర్థం చేయించడానికి ప్రయత్నం చేయండి. సరేనా? సార్, స్థానదహ అంటే మనని ఏ లోకంలో ఉంచాలో మన కర్మని బట్టి అక్కడే ఉంచుతాడు, అంతే కదా? కరెక్ట్. దహ అంటే దదాతి, ఇచ్చేవాడు, స్థానముని ఇచ్చేవాడు. నేను మళ్ళీ మీ అందరికి అనేది ఒకటే ఏంటంటే, ఇప్పుడు ఇందులో ఉన్న లక్షణాలు మీరు చేసుకోలేరా? దయచేసి నేను ఏమంటానంటే, ఇప్పుడు నేను రేపు అవైలబుల్ లేను, ఎల్లుండి అవైలబుల్ లేను, 2 రోజులు మనకు ప్రవచనం లేదు. మీరు కూర్చొని ఆలోచించండి. ఇప్పుడు ఇలా నాలాగా మంచిగా సోఫాలో కూర్చోండి, కింద ఒక్కటి ఏమేసుకుంటారు, దర్భాసనం కొనుక్కొని వేసుకోండి, ఆలోచించండి. ఇక రోజంతా కూర్చోండి అక్కడనే, సోఫాలోనే కూర్చోండి, మీరు కదలద్దు, కూర్చోండి. ఇక్కడ వెనకాల ఒక దిండు పెట్టుకొని కూర్చొని ఆలోచించండి. అదే స్టెబిలిటీ. అంటే నేనేమంటున్నానంటే, ఆలోచనతోటే ఆనందం వస్తుంది. నన్ను నమ్మండి. ఇక ఇదొక్కటి నేను ఇక మీకు ఎన్నిసార్లు చెప్పాలో నాకు తెలియదు. ఆలోచనతోటే స్టెబిలిటీ వస్తుంది, ఆలోచనతోటే మోక్షం వస్తుంది, ఆలోచనతోటే బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసిస్తే మాత్రమే ఆత్మను గుర్తించగలుగుతాము. నాకు ఈ తుష్టః చాలా నచ్చింది సార్, అన్నిటికన్నా. సంతుష్టి, సంతుష్టి అది ఉంటే అన్ని వచ్చినట్టే కదా సార్. అది ఉంటే అన్ని ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. అదే పూర్ణ స్వరూపం. భగవంతుడు పూర్ణ స్వరూపం. ఇవి చిన్నగా ఆలోచిస్తే మనకి ఏమనుకుంటాం తెలుసా? నేను ఎందుకు అసంతృప్తిగా ఉన్నాను? ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఇంట్లోంచి వెళ్ళిపోయడానికి కారణం ఏంటి? ఎందుకు మనుషుల లోపల దుఃఖం ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ దుఃఖం ఉండడానికి కారణం ఏంటంటే కోరికలు. ఎంత చిన్న విషయం చూడండి, అదేం తెలియదా? దాని గురించి అన్నేళ్ళు తపస్సు చేయాలా? కానీ తపస్సు చేసి కనుక్కున్నది ఏంటంటే, కోరికలు అన్ని దుఃఖాలకు మూల కారణం. కోరికలను తీసేసి చూడండి. ఇది నాకు అర్థమయ్యేది కాదు. నేను అమెరికాలో ఈ ఆధ్యాత్మిక మార్గంలో రాకముందు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, నా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. చాలా చాలా అద్భుతంగా బిహేవ్ చేసేవాడు అతను. చాలా క్రమశిక్షణగా ఉండేవాడు, ఎవరిని ఖండించేవాడు కాదు. మరి ఉద్యోగంలో కూడా నాకంటే మా ఫ్రెండ్ కంటే కూడా పెద్ద ఉద్యోగం చేస్తుండేవాడు.
మాకు వచ్చే డబ్బు కంటే అతనికి కనీసం ఒక $30,000 ఎక్కువ వచ్చేది. సో చాలా తెలివైన వాడు అతను. కానీ అతని పద్ధతి ఎంత బాగుండేదో అర్థమయ్యేది కాదు. నాకంటే కూడా 6 నెలలు చిన్న, కానీ చాలా మెచ్యూర్డ్గా ఉండేవాడు. నేనేమో ఆవేశం. ఇప్పుడు శ్రీనివాస్ స్టూడెంట్స్ ఎంత ఆవేశం ఉండేవాళ్ళు, అప్పుడు నేను అంత ఆవేశంగా ఉండేవాడిని. కానీ మరి ఆయన చూస్తే ఆశ్చర్యం అనిపించేదిగా. అది తర్వాత ఎప్పుడైనా మా ఫ్రెండ్ డబ్బు గురించి దాని గురించి అరే ఆ రోజు ఇక్కడ మనం $10 ఎక్కువ పెట్టాము, ఇక్కడ $5 ఎక్కువైంది అని అంటే అతను ఏమనేవాడు తెలుసా, డబ్బు గురించి ఆలోచించకండి అని చెప్పి మా ఫ్రెండ్ పేరు చెప్పేవాడు అక్కడ. మీరు డబ్బు గురించి ఆలోచించకండి అని. అతను వెళ్ళిపోయిన తర్వాత నా ఫ్రెండ్ అంటుండేవాడు, అదేంటండి అతను అట్లా అంటాడు, మనం ఆలోచించేదంతా డబ్బు గురించే కదా, డబ్బు గురించి ఆలోచించకండి నేను ఎట్లా అంటాడు అని అన్నాడు. సో అదొక్కటి తీసేసేయండి, ఎంత సంతోషంగా ఉంటామో చూడండి. తర్వాత నా ప్రాణ స్నేహితుడు ఇంకొక అతను చాలా రోజుల తర్వాత ఒక 6 నెలల కింద కాల్ చేశాడు. చేసి అన్నాడు అన్నమాట, నువ్వు ప్రవచనాలు ఇస్తుంటే వింటున్నాను, చాలా బాగున్నాయి, నా లైఫ్ ఎందుకు అవకతవకలలో పడింది అన్నాడు. నేను అన్నాను, అవకతవకలు అంటే అబ్బో నిజంగా అవకతవకలా, సరే ఎల్లుండి మాట్లాడతానని చెప్పి టైం తీసుకుని ఆయనతోటి మాట్లాడాను. ఏంటయ్యా అవకతవకలు అంటే, ఉద్యోగంలో అవకతవకలు చెప్తున్నాడు. ఇలా బాగా చేశాను కానీ ప్రమోషన్ రాలేదు, అలా బాగా చేశాను కానీ నేనేమన్నాను తెలుసా, అది తీసేసేయండి, వైఫ్కి ఏమన్నా క్యాన్సర్ వచ్చిందా, పిల్లలకి ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చాయా, మీకేమన్నా ఆరోగ్యం దెబ్బతిన్నదా అంటే ఏం లేదు, నాకేమన్నా ఆలోచించి బీపీ షుగర్ వచ్చాయి అంటే అది సెల్ఫ్ గోల్. కాబట్టి అనవసరమైన విషయాలని మన జీవితం లోపల మనము మన పైన వేసుకుంటున్నాం, చెత్తని మన పైన వేసుకుంటున్నాం. దయచేసి చెత్తని మన పైన వేసుకోకండి. నాకు తెలుసు ప్రపంచంలో చాలా మంది చెత్త పోసే వాళ్ళు ఉంటారని తెలుసు. నేను అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, చెత్త పోసే వ్యక్తులకు దూరంగా ఉండండి, చెత్త ఆలోచనలు మనకు తెచ్చేటటువంటి జనాలకు దూరంగా ఉండండి. ఎంత ఆనందంగా ఉంటారో తెలుసా. ఏముంది, ఎవరితోటి మాట్లాడకపోతే ఏమైతుంది, ఇప్పుడు వాళ్ళ రోజు మొత్తం లోపల నేను మా RSS వాళ్ళతో తప్ప ఎవరితోటి మాట్లాడలేదు. మిగతా టైం ఈ మధ్య ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటున్నా, అలవాటైంది. అక్కడ మొన్న ట్రైనింగ్ లోపల ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకో, చుట్టాలతో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఫ్రెండ్స్ తోటి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఫ్రెండ్స్ మాట్లాడాలంటే వాట్సాప్ మెసేజ్ పెడతారు, ఒకసారి మాట్లాడుకుందామా అని, అంటే డెఫినెట్ గా అని చెప్పి ఒక రోజు టైం ఇస్తాం, మాట్లాడుకుంటాం. ఫ్రెండ్స్ కావచ్చు, మన స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా కానీ మాట్లాడతాను అంటే తప్పకుండా నేను వాళ్ళకు ఒక టైం ఇచ్చి ఆ టైం లోపల మాట్లాడతాను. ఇది అలవాటు కావాలి. నాకు తెలుసు మనందరం వేరే చోటుకి వెళ్ళి ఒక 15 రోజులు ఇది ప్రాక్టీస్ చేయిస్తే మీ అందరికి కూడా అలవాటు అవుతుంది, కానీ నాకంత టైం లేదు కదా. సో కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అది అవ్వదు. కాబట్టి ఆన్లైన్ లోనే ఎంత నేర్చుకోగలరో అంత నేర్చుకోండి. ఆన్లైన్ లోనే ఒక్కసారి సిస్టమేటిక్ గా అవడం నేర్చుకోండి, జీవితంలో ఎన్ని వస్తాయో చూసుకోండి. సరేనా, ఆపుకుందామా? ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? మీరు రెస్ట్ తీసుకోండి సార్, మళ్ళీ ఉదయాన్నే పోయేది ఉంది. మార్నింగే వెళ్ళాలి. ఓకే, అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి చేరువవుతాడని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ముగించుకుంటున్నాం. పునర్దర్శనం సోమవారం రాత్రి 9 గంటలకు ఆత్మదర్శనం ద్వారా. అంతవరకు కూడా అందరూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. అంతవరకు శుభం భూయాత్, శుభరాత్రి, జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. హ్యాపీ జర్నీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీకృష్ణ సార్. కృష్ణ సార్.